హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ మరియు సైకాలజిస్ట్ కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే ఉషా, థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, ఇప్పుడు జనరల్గా సెలబ్రిటీస్ నుండి మొదలు పెడితే కామన్ పీపుల్లో కూడా మనం వినేది రిలేషన్ వైజ్ డివోర్స్. అది అంటే ఇంతకుముందు చూసుకుంటే రివర్స్ అయిపోయింది. ఇంతకుముందు 99%లో 10% ఏమో డివోర్స్ ఉండేది, ఇప్పుడు 99% డివోర్స్ అవుతున్నాయి. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటి? యాక్చువల్గా డివోర్స్ ఒకప్పటికి ఇప్పటికీ మార్పులు చేర్పులు రావడానికి కారణం ఏంటి అంటే సెలబ్రిటీస్ అనే కాదు, కామన్ పీపుల్లో కూడా ఒక వ్యక్తిగత స్వేచ్ఛ, ఒక సొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా ఒక ఈగో దశగా వెళ్తున్నాయి. అంటే ఇద్దరు కష్టపడి సంపాదించడం, ఇద్దరు ఒకరికొకరు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ సంసారం కోసం ఆలోచించుకోవడం, అది అంతా వేరు. కానీ ఇప్పుడున్న విచ్చలవిడితనం ఎలా పెరిగింది అంటే వాళ్ళు ఒక హీరోని రోల్ మోడల్గా తీసుకుంటారు, ఒక హీరోయిన్ని చాలా ఇష్టపడతారు. వాళ్ళ హీరోయిన్ ఏం చేస్తుంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చేస్తే తప్పు లేదు. అట్లాంటి వ్యవస్థలో ప్రస్తుత సమాజం ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి ఉషా. కానీ ఇంకొక విషయం ఇక్కడ ఏంటి అంటే డివోర్స్ అందరికీ సాధ్యం కాదు. కొంతమంది సెన్సిటివ్ ఉమెన్ ఉంటారు, అందులో ఒక అబ్బాయి కొంచెం ఫార్వర్డ్ అయి ఉంటే ఆ అమ్మాయి సెన్సిటివ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటుంది, తనకి డివోర్స్ తీసుకోవడం ఇష్టం ఉండకపోవచ్చు, ఆ అబ్బాయికి ఎలా వదిలించుకోవాలని ఉంటుంది. అలాంటప్పుడు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి తల్లిదండ్రులు చెప్పడమో లేకపోతే వాళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మార్చడానికి ప్రయత్నించడం అలా ఉండేది. ఇప్పుడున్న దాంట్లో ఏంటి అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, స్వతంత్రం అనమాట. మనకి దేశానికి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కానీ ఇంకా తెల్లారలేదు. అంటే పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ పూర్తిగా అసలు ఏంటి కుటుంబ వ్యవస్థ, రీజన్ ఎందుకు ఇది పెట్టారు, కట్టుబాట్లు అంటే ఏంటి, వీటన్నిటికీ సంబంధించిన రాంగ్ నోహో ఉంది తప్ప ఫ్యాక్ట్స్లో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళు విడిపోరు అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి విడిపోవడం నా ఉద్దేశంలో తప్పు కాదు, కానీ సరైన రీజన్స్కి కాకుండా ప్రతి దానికి విడాకులు మాత్రమే వాళ్ళు ఒక వెపన్ లాగా బెదిరించడానికి కూడా విడాకులు వాడతారు. మోడర్న్ సొసైటీలో ఏంటి, వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛతో పాటు స్వాలంబన, వాళ్ళకి ఇష్టం లేకపోవడం లేకపోతే ఆ అబ్బాయికి ఏదన్నా డిఫెక్ట్స్ ఉండడం, ఇట్లాంటి ప్రాపర్ రీజన్స్తో విడాకులు తీసుకుంటే అది ఓకే. కానీ ఇంకొక దగ్గరికి వెళ్ళినా ఆ వచ్చేవాడికి కూడా ఇలాంటివే ఉంటాయి అనేది కొంచెం చాలామందికి అది గ్రహించలేక విడాకులు అనేది చాలా ఈజీ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎమోషన్స్ లేని ప్రపంచం తయారవుతుందేమో అని నాకు అనిపిస్తుంది ఈ మధ్య. మేడం, మీరు చెప్పినట్టు ఎమోషన్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందుకి ఇప్పటికి ఇంత డ్రాస్టిక్ చేంజ్ కావడం కోసం సోషల్ మీడియా కానీ, ఇప్పుడు చదువుకొని ఇండిపెండెంట్గా ఉన్నాం, ఇలాంటివి ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయి? ఒకందుకు సోషల్ మీడియా చాలా మంచిది, అంటే మంచిగా వాడుకోవాలి అనుకుంటే. ఒకప్పుడు మారుమూల ప్రదేశంలో ఏదైనా జరిగితే మన దాకా వచ్చేది కాదు. ఆ అబ్బాయి దెబ్బలు అంటే ఏదైనా జరిగినా ఆ అమ్మాయిని కొట్టి హింసించి కిరోసిన్ పోసినా సరే 2-3 నెలల తర్వాత పోలీసుల దగ్గరకు వచ్చేది, పలానా అమ్మాయి ఇందుకోసం చనిపోయిందంట అని. అది కూడా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు లీక్ చేస్తే తప్ప బయట ప్రపంచానికి తెలిసేది కాదు. ఇప్పుడు ఈ మాధ్యమాల ద్వారా కనీసం ఒక అమ్మాయి సోషల్ మీడియాకు వచ్చి చెప్పుకుంటుంది, నాకు ఇంట్లో ఇలాంటి హింస నడుస్తున్నాను, లేకపోతే ప్రతిదీ మనకు తెలుస్తుంది. ఎలాంటి కైండ్ ఆఫ్ క్రైమ్స్ సొసైటీలో జరుగుతున్నాయి అనేది మన దాకా చేరుతున్నప్పుడు ఇంకొక ఆడపిల్ల జాగ్రత్త పడుతుంది. ఇలా ఉంటే నేను ఎవరికి చెప్పుకోవాలి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎలా, నాకు ఏ రకంగా రక్షణ ఉంది రాజ్యాంగంలో, ఇలాంటి వాటి మీద అవేర్నెస్ సోషల్ మీడియా కల్పించింది. అదే సోషల్ మీడియా డ్యామేజ్ కూడా చేస్తుంది. ఎందుకంటే రోజుకి 20 సార్లు ఊదర కొడుతుంది ఒకటే సబ్జెక్ట్ మీద. ఇప్పుడు మేజర్ ఛానల్స్ చూసుకోండి, వాళ్ళు చెప్పే కంటెంట్ని ఒక మీడియా మీద ఉన్న గౌరవాన్ని దిగజార్చే లాంటి ప్రస్తావనలు పదే తీసుకురావడం, అనవసరమైన సబ్జెక్ట్స్ మీద డిస్కస్ చేయడము, ఇట్లాంటివన్నీ పబ్లిక్ని మీడియా మీద ఒక లాంటి చులకన భావన వచ్చేసింది మీడియా మీద. కానీ సోషల్ మీడియాని మనం చెప్పాలంటే ఒక మంచి, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి ఏ రూల్స్, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయాలంటే ఎట్లా, జస్ట్ గూగుల్ చేస్తే అన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడ్, ఫోన్ని ఎలా వాడాలి అనేది తెలుసుకుంటే వాళ్ళు పిహెచ్డి చేసినట్టు ఇంట్లో కూర్చుని ప్రపంచాన్ని చూస్తున్నారు. సో సోషల్ మీడియా ప్రభావం ఒకందుకు మంచిగానే ఉంది అని చెప్పాలి ఉషా. ఓకే మేడం, మీరు చెప్పినట్టు ఒక వైపు ఇట్లా ఉంది. కానీ కొంతమంది అమ్మాయిలు, అంటే ఇప్పుడు డివోర్స్ అనేది ఒక జెండర్కి సంబంధించింది కాదు, అమ్మాయిలని ప్రత్యేకంగా చూసుకుంటే కేసు పెట్టడానికి చాలా వరకు ముందుకు రావట్లేదు. అంతా మీరు చెప్పినట్టు సోషల్ మీడియా అవేర్నెస్ ఉన్నా ఏదున్నా
దాంట్లో 50% మనకి తెలిసినైతే 50% తెలియకుండానే ఉంటున్నాయి. దానికి మేజర్ రీజన్ ఏంటి మేడం? ఒక 20% ఉమెనే అలా ఆలోచిస్తుంది. ఒకప్పుడు ప్రపంచంలో ఎలా ఉండేదంటే బయటకు వస్తే పరువు పోతుంది, అయ్యో ఈ అమ్మాయి అబ్బాయిని వదిలేసిందా, ఇంకొకడు ఎవడో ట్రై చేస్తాడనో, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కట్నం ఇంత ఇచ్చాం కదా 10 లక్షలు పోసి పెళ్లి చేశాక పట్టుమని 10 రోజులు కూడా లేకోకుండా ఇలా విడిపోతే నలుగురు నవ్వుతారేమో అని వాళ్ళు హింసని అనుభవించేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు కేసులు ఎందుకు పైలపై ఉన్నాయి మాకు. ఇప్పుడు ప్రొద్దున లేస్తే నాకు ఎవ్రీడే వీక్లీ 3 కేసెస్ డివోర్స్ రిలేటెడ్ వింటున్నా. ఇప్పుడున్న అమ్మాయిలు ఒకప్పుడుతో పోలిస్తే చాలా మారారు. మీరు అన్నట్టు 10% ఇంకా ఉన్నారు అలాంటి అమ్మాయిలు ఆలోచించే వాళ్ళు. అది నేను చెప్పాలంటే పెంపక లోపం అని చెప్తాను. ఎందుకంటే స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ అంటూ తెలియని ఒక అమ్మాయి తను అంటే నరక కూపంని ఎదుర్కోవడానికి విల్ఫుల్గా ఉంది, కానీ దాన్ని క్వశ్చన్ చేయడానికి రెడీ లేదు అంటే ఆ ప్రాబ్లం అమ్మాయిదే. అండ్ అక్కడ ఉన్న వ్యవస్థది, చుట్టుపక్కల ఆమెని సప్రెస్ చేస్తూ తీసుకెళ్తున్న వ్యవస్థది. అడగడంలో అంటే అడిగితేనే అమ్మాయిని అన్నం పెడుతుంది అంటారు కదా. డివోర్స్ విషయంలో అవ్వనివ్వండి, లేకపోతే ఇప్పుడు మ్యారిటల్ రేప్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకోటి పక్కన వాళ్ళకి చెప్పుకోకపోతే ఆమెకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? సో అలాంటి అమ్మాయిలు బయటికి రావాలనే నేను గట్టిగా కోరుకుంటా ఎప్పుడు. మేడం మీరు చెప్పింది ఇది ఒక అవేర్నెస్ లేకపోవడం, లేకపోతే పేరెంట్స్ పెంపకం వల్ల వాళ్ళు బయటికి రాకపోవడం అనేది ఓకే. బట్ ఇన్ కేస్ లాయర్స్ విషయంలో చూస్తే మనం కేసు వేస్తే తిరగాలి చుట్టూ, తర్వాత మనీ ఓరియంటెడ్ ఎక్కువ మనీ లాయర్స్ అంటే ఒక మిత్ ఉంది ఏంటంటే మనీ ఎక్కువ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది, టైం ఎక్కువ తీసుకుంటారని. ఇందులో ఎంత వాస్తవం ఉంది మేడం? అందరు లాయర్స్ అలా ఉండరు ఉషా. యాక్చువల్లీ కొన్ని సందర్భాల్లో మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి సపోజ్ మీరు ఎన్నుకునే లాయర్ కూడా ఎలా ఉండాలి అంటే అది బహుశా అందరికీ తెలియాలని రూల్ లేదు. ఆ సబ్జెక్ట్ వైజ్గా ఇప్పుడు మహిళలు ఒక ఓపెన్ అప్ అయ్యి ఒక విషయాన్ని గురించి ఒకరితో చర్చిస్తున్నప్పుడు ఆ అడ్వకేట్కి ఎంత న్యాయం చేయగలిగే ఇది, అతని పాత కేసులు ఏంటి, ట్రాక్ రికార్డ్ తెలుసుకోవచ్చు, తను ఆల్రెడీ ఏ కైండ్ ఆఫ్ కేస్ సక్సెస్ రేట్ ఎంత ఉంది అది తెలుసుకోవచ్చు. డబ్బులు అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు పర్ హియరింగ్కి మేము ఇప్పుడు సపోజ్ ఒక మ్యారిటల్ ఈ ఫ్యామిలీ కేసెస్లో ఈజీగా తేలేదు కాదు. ఇప్పుడు క్రిమినల్ అంటే ఫాస్ట్గా అయిపోతుంది, సివిల్ ఫ్యామిలీ ఇలాంటివి డ్రాగ్ అవుతూ ఉంటాయి. మేము ప్రతి హియరింగ్కి డబ్బులు అడగలేము, నాకు ఇంత కావాలని. వాళ్ళ పెట్రోల్ ఛార్జెస్ అవ్వండి, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. న్యాయం అమ్ముడుపోయేంత స్థాయిలో లేదు, కానీ కొంతవరకు వాళ్ళకి సరిపడ ఫీజు తీసుకునే క్రమంలో మాకు ఏమీ ఇంతే తీసుకోవాలని రూల్ లేదు. కాబట్టి కొందరు అడ్వకేట్స్ ఇష్టం ఉన్నట్టు తీసుకోవడం జరుగుతుంది. బట్ నిజమైన అడ్వకేట్స్, న్యాయం చేయాలనుకునే అడ్వకేట్స్ కేవలం ఫీజుని మాత్రమే దృష్టిలో పెట్టుకోరు, క్లయింట్కి న్యాయం చేయాలనుకుంటారు. నిజంగా అమ్మాయిల విషయంలో నా కొలీగ్స్ నాకు తెలిసినంత వరకు అమ్మాయిల విషయంలో ఇట్లా మ్యారేజ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయరు. మ్యాక్స్ 50,000 నుంచి ₹1,00,000 లోపల అయిపోతుంది. అది కూడా మేము ఒక 40 నుంచి 50 సార్లు పైనే తిరగాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందరు లాయర్స్ అయితే అలా లేరు, ఉన్న మాట కూడా వాస్తవమే. మీరు వెతుక్కునే దాంట్లో క్లయింట్స్ని ఇది మీ చేతిలోనే ఉంటుంది, ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని మీరు. ఇంకొకటి ఇక్కడ విషయం చెప్పాలి అంటే లాయరే గ్రేట్ కాదు, ఇక్కడ అడ్వకేట్ అనే అతని పర్సనే ఎవ్రీథింగ్ కాదు. మీరు కూడా డైరెక్ట్గా కోర్టులో మీరు చట్టం తెలుసుకుని మీరు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు. జడ్జి ఎప్పుడు డినే చేయరు. మీరు మీ కేసుని మీకున్న ఒక స్పష్టతతో ఇప్పుడు ఈ కేసుకి ఏ సెక్షన్ వర్తిస్తుంది, నేను ఎట్లా పిటిషన్ మూవ్ చేసుకోవాలి, అక్కడున్న కొంచెం అవగాహన తెచ్చుకుంటే మీ ఆర్గ్యుమెంట్ మీరే చెప్పుకోవచ్చు. మీకు జస్ట్ మీడియేటర్స్ అంతే. ఒక కోర్టులో మీ ప్రాబ్లమ్ని జడ్జి దాకా తీసుకెళ్లే సంధానకర్తలం తప్ప ఇక్కడ అడ్వకేట్ అనగానే 2 కొమ్ములుండి మేమేదో ఇచ్చేసేస్తాం అలా ఏమీ లేదు. మేము జస్ట్ ఆ చట్టం మీద మాకు అవగాహన ఉండడం వల్ల మీకు జరిగిన అన్యాయం దేని ప్రకారం చట్ట ప్రకారం దేనికి తప్పిదం ఎలా దీనికి ఏది అట్రాక్ట్ అవుతుందో తెలుసు. కాబట్టి మాకు జడ్జికి కన్వే చేయడానికి ఈజీ, టైం సేవ్ అవుతుంది. అంతకు మించి ఇక్కడ అడ్వకేట్ పెద్ద గ్రేట్ ఏం కాదు. మీరు చెప్పినట్టు మీరు ఆల్రెడీ దాని మీద స్టడీ చేస్తారు, మీకు సెక్షన్స్ అవన్నీ తెలిసి ఉంటాయి కదా మేడం, ఎందుకని మీకు అర్థమయ్యే భాషలోనే పెడతారు? ఇప్పుడు ఇది నాకు కూడా చాలా సార్లు అనిపిస్తుంది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలించిన సంస్థానం మనదంతా. అసలు ఈ లా నాకు కొన్నిసార్లు చెప్పాలంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ట్రైన్లు, ఇప్పుడున్న వ్యవస్థ, ఇంత డెవలప్మెంట్, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని అఫ్కోర్స్ వాళ్ళు దోచుకెళ్లిపోయారు, నగలు నట్రా వాల్యుబుల్ థింగ్స్ దోచుకెళ్లారు, కానీ ఉమెన్ రిలేటెడ్ చాలా హెల్ప్ చేశారు.
ఒకప్పుడు ఇక్కడ ఉన్న సతీసాగమనం అనుకోండి, మన వీరేశలింగం పంతులు మన వాళ్ళు కూడా చేశారు, కానీ అందుకు అప్పుడులో జడ్జెస్, అప్పుడు జ్యుడిషియరీ అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు దాన్ని స్టాంపింగ్ వేయాల్సింది వాళ్ళే ఫస్ట్ ఒక అమ్మాయి కష్టపడుతుంటే గుర్తించి ఇది తప్పు, మా కంట్రీలో ఇట్లా లేదు, ఈ అమ్మాయిని ఎందుకు ఇక్కడ అంటే విచ్చలవిడిగా అమ్మాయిని ఒక వస్తువులాగా ఎందుకు చూస్తున్నారు అని గుర్తుపట్టింది బ్రిటిషర్సే. అందరూ రావడం, దోచుకెళ్ళడం, అమ్మాయిని లాక్కోవడం ఇలా కానీ చాలా ఒక ఇది ఉంది ఏంటి అంటే వాళ్ళు ఒక రకంగా మంచి జరిగింది, ఒక రకంగా చెడు. కానీ అప్పుడు భాషణ, అప్పుడు లాటిన్ లాంగ్వేజ్లో ఉండేది కదా, ఇప్పటికీ అది మనకి కాన్స్టిట్యూషన్ 100 సార్లు మార్పులు చేర్పులు రాజ్యాంగంలో అటు ఇటు వచ్చిపోయినా సరే ఆ భాషని ఎందుకో చెరిపివేయడంలో లోటు ఉంది అని చెప్పాలి. నాకు కూడా ఒక్కొక్కసారి అర్థం కాని భాష ఎందుకు పెడతారని మళ్ళీ నేను గూగుల్ చేసుకుని చేయాల్సి వస్తుంది. అంటే నిజానికి ఇప్పుడు మీలాంటి సాధారణ వ్యక్తులు వాళ్ళ చట్టంలో ఉన్నవి ఏంటి అనేది వాళ్ళకి సొంతంగా తెలిసినప్పుడు ఆ భాష టిపికల్గా ఉండకపోతే వాళ్ళ కేసు వాళ్ళు వాదించుకోగలుగుతారు. కొంతమందికి కనెక్టివిటీ కట్ అయిపోతుంది, ఎక్కడ కొంచెం అర్థం కాలేదనుకోండి. ఒక సినిమా చూస్తున్నాం మనం, ఎప్పుడు కనెక్ట్ అవుతాం? ఆ హీరో చెప్పేవి మనలా ఉండాలి, మన ఇంట్లో లాగా ఉండాలి, వాళ్ళు మన ఇంట్లో లాంటి ప్రవర్తన ఇలా ఉంటే మనం తొందరగా అట్రాక్ట్ అవుతాం. మన ఇంట్లో పిల్లోళ్ళ ఉన్నాడే, ఈ భాష మాకు తెలుసు కదా. అదే కొంచెం తేడా అనిపించి ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు చూస్తాం మనం తమిళ్వి, అప్పుడు లిప్ సింక్ కాదు, అప్పుడు మనం ఏం చేస్తాం, ఛానల్ చేంజ్ చేసేస్తాం. సేమ్ ఇప్పుడు చట్టంలో ఉన్నవి కూడా చాలా వరకు అర్థం కాకపోవడం వల్ల ప్రజలు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు తెలుసుకోవడానికి. నా ఉద్దేశ ప్రకారం అసలు 10th లోపల కూడా బేసిక్గా ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న నేరాల మీద అవగాహన కల్పిస్తే, ఇగో ఇలా ఉంటుంది, మీరు ఇలా జరిగినప్పుడు మీరు ఇక్కడ ఇలా ఈ అప్రోచ్ 10th స్థాయి నుంచే మహిళలకి అందరికీ చట్టం ఈక్వాలిటీ అందరికీ ఒకటే కదా, వాళ్ళకి ఆ స్థాయి నుంచే గనక చెప్పడం, వాళ్ళకి కొంచెం దీని మీద అవేర్నెస్ కల్పించడం జరిగితే చాలా వరకు చాలా మంచి జరుగుతుంది మన వ్యవస్థకి అని నా ఉద్దేశం. అయితే ఈ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మీద ఆ లాంగ్వేజ్ మెడికల్ షాప్ వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఆ రకంగా ఇప్పుడు ఈ జ్యుడిషియరీ టర్మినాలజీ అడ్వకేట్స్కి అర్థం కావడానికి రీజన్ ఏంటంటే మేము అందులో నిష్ణాతులమై ఉండడం వల్ల. కానీ నా ఉద్దేశం ఇప్పుడు హానరబుల్ కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది అంటే, కన్నడలో మీరు ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు, అంటే ఇప్పుడు యాక్చువల్లీ ప్రాంతీయ భాష మీద ఉన్నంత గ్రిప్, అంటే మన మాతృభాష మీద ఉన్నంత గ్రిప్ ఇంగ్లీష్లో ఉండాలని లేదు. ఇది ఎంతైనా అరువు తెచ్చుకున్న భాషే, మన లోపల ఉన్న అంటే కన్వే చేయాలి అంటే ప్రతిదీ వెతుక్కుని మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి లేదు అని లేదు, తెలుగులో కూడా మాట్లాడే అడ్వకేట్స్ ఉన్నారు. మీరు లోయర్ కోర్ట్స్లో ఎక్కువ, హైకోర్టులో అయితే ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, బట్ లోయర్ కోర్ట్స్లో మేము ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్లో తెలుగులో ఆర్గ్యుమెంట్ చెప్తాం, జడ్జి ఎప్పుడు నో చెప్పలేరు, హక్కు ఉంది మనం. కాకపోతే నాకు కూడా ఒక అభిప్రాయం ఉంది, కొంచెం ఈ లీగల్ టర్మినాలజీ మారితే బాగుండు అనేది. త్వరలో చేంజెస్ రావచ్చు, విల్ హోప్ సో. ఓకే మ్యామ్. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని సెక్షన్స్ అయితే కొంతమందికి నాలెడ్జ్ ఉంది, అందులో ఒకటి ఇప్పుడు 498 ఉంది కదా. అయితే ఇప్పుడు మామూలుగా అది 2018లో రిమూవ్ చేశారు, ఐ మీన్ ఇల్లీగల్ ఎఫైర్ మీద. ఇంత రిమూవ్ చేయలేదు, అరెస్ట్లు ఆపారు అంతే. ఓకే యా. అయితే అది ఇంతకుముందు ఇప్పుడు ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి చాలా ఒక ట్రస్ట్ని కోల్పోవడం, సో దాని పరంగా కేసెస్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు అది లేదు, అది మిస్యూజ్ అవుతుంది. దాని గురించి అసలు ఆ చట్టం ఎందుకు, ఐ మీన్ అరెస్ట్ ఎందుకు తీసేశారు? అరెస్ట్ యాక్చువల్లీ అడల్టరీ అనేది ఒకప్పుడు నేరంగా పరిగణించిన, ఇప్పుడు అది తీసేయడానికి ఏంటి అంటే, ఇద్దరు మెచ్యూర్డ్ పీపుల్ వాళ్ళకి ఇద్దరు పరస్పర ఇష్టాలతో కలిసినప్పుడు దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ అంటే నెగిటివ్ జరిగినప్పుడు మాత్రమే ఇక్కడ తప్ప, దాంట్లో నేర అంటే ఒకళ్ళ హస్బెండ్ని ఎవరో తీసుకున్నారు అనుకుందాం, ఈ భార్య వచ్చి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా అది నేరమే. ఈ భార్య వచ్చి కంప్లైంట్ చేస్తే నేరమే. కానీ ఇక్కడ ఏంటి, ఎవరు ఇతను ఆమెను రేప్ చేయట్లేదు, ఈ అమ్మాయి ఇతనికి బలవంతాన ఎట్లాంటి జరగట్లేదు, పరస్పర అంగీకారంతో కలిసి ఉండే సహజీవనాలని ఇప్పుడు ఇవన్నీ పక్క దేశాల నుంచి అడాప్ట్ చేసుకుంటున్న చట్టాలు. సో ఇది తప్పు అని ఎవరు నో కూడా చెప్పలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడైతే దీన్ని అరెస్ట్లు ఆపేయండి, అడల్టరీ తప్పు కాదు అని చెప్పలేదు అంటున్నారు. ఇప్పుడు బయట మీడియా వాళ్ళు ఏంటి, అడల్టరీ తప్పు కాదు, మేము ఇష్టం ఉన్నట్టు తిరిగేస్తాం, ఎక్కడన్నా ఏమైనా చేసుకుని అడిగేవాళ్ళు లేడు అని. ఇంకా ఇది విశృంఖలత్వాన్ని ప్రేరేపించే కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది. కానీ అందరికీ తెలిసి ఇది తప్పని. అరెస్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇద్దరికి ఇప్పుడు మైనర్ కాదు, మెచ్యూరిటీ ఉన్న పీపుల్ కాబట్టి దాన్ని చూడనట్టు అక్కడ పెట్టారు అంతే.
దాన్ని తప్పు అనట్లేదు, ఒప్పు అనట్లేదు. మేడం ఇప్పుడు ఇది ఒక పర్సనల్ కేసు ఉంటుంది, అంటే మామూలుగా ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకొని నువ్వు వెళ్ళినా కూడా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకళ్ళ హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎవరో ఒకరు అలాంటి రిలేషన్ పెట్టుకుని ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఎగ్జాంపుల్ హస్బెండ్ అలా పెట్టుకుని వైఫ్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు హస్బెండ్ ఎలా అంటే ఇంకా ఇల్లీగల్ అఫైర్స్ మీద కేసు పెట్టే ఛాన్సెస్ లేదు, నువ్వు పెట్టుకో అని అలా డామినేట్ చేసినట్టు మాట్లాడడము, అది వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. సో అలాంటప్పుడు ఎలా డీల్ చేయాలి ఇలాంటి కేసు? ఇది బైగమి కిందకి వస్తుంది. ఇప్పుడు ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్ ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నది అది అజంప్షనా, లేకపోతే షీ షుడ్ కలెక్ట్ ఎవిడెన్స్ ఫస్ట్. ఆ అమ్మాయి నేరారోపణ చేస్తుందా లేకపోతే నిజంగానే అలా చేస్తున్నాడా అంటే అతని వాట్సాప్, ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఈ వాట్సాప్ చాటింగ్లు కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా చట్టం పరిగణలోకి తీసుకుంటుంది. వాళ్ళు నిరూపించగలిగితే నేను నాతో పెళ్లి చేసుకుని నా భర్త నేను ఉండగానే మరో అమ్మాయితోటి శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు అని కనుక ఒక వైఫ్ ప్రూవ్ చేయగలిగితే డివోర్స్కి అది బేస్ గ్రౌండ్ అవుతుంది. తన నుంచి చీటింగ్ కేసు పెట్టుకోవచ్చు, అంటే తన మీద బైగమి కేసు ఉంటుంది. ఒకవేళ అమ్మాయికి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు అన్నప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ఇలాంటి వీడియోలు తీసి స్క్రీన్ షాట్లు తీసుకుని బయట పెట్టడం వల్ల అబ్బాయికి ఇంకాస్త వీళ్ళిద్దరి మధ్య ఇంకొంచెం ఎడబాటుకి దారితీస్తుంది. దాని బదులు ఫ్యామిలీలో పెద్దల్లో పెట్టుకుని కూర్చుని మాట్లాడుకుని మ్యాక్సిమం ఇది సెట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది. ఎందుకంటే ఎవరైనా సరే ఇంట్లో కావాలని భార్యని ఇబ్బంది పెట్టడానికి ఈగో కోసం కూడా చేసేవాళ్ళు ఉంటారు. మనం పూర్తిగా టూ పార్టీస్ని అబ్జర్వ్ చేస్తే తప్ప ఈ కేసు పూర్తిగా, అంటే ఒక సైడ్ నుంచి ఇది నిజంగా ఒక అబ్బాయి ఇలా చేస్తున్నాడు అంటే గో ఫర్ డివోర్స్. అట్లాంటి ఏదోతోటి ఇంకెందుకు ఉండాలి? నిజం చెప్పాలంటే వాడు మారట్లే, ఒకసారి చెప్పారు, 2 సార్లు పెద్దల్లో కూడా పెట్టారు, ఇంకా మారినప్పుడు ఆ పరిష్కారం ఏంటి? అందుకే కదా ఇప్పుడు డివోర్స్కి ఒక 5 గ్రౌండ్స్ ఉంటాయి. అతనికి ఏదన్నా నయం కాని జబ్బైనా ఉండాలి, లేదా ఈ అమ్మాయికి తెలియకుండా మతం మార్చుకునైనా ఉండాలి, లేకపోతే ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకునైనా ఉండాలి. ఇట్లాంటి సందర్భాల్లో కోర్టే చెప్తుంది విడాకులు తీసుకోమని చెప్పి. ఇప్పుడు వీడు నిన్ను వదిలిపెట్టి 10 మందితో ఇలా తిరుగుతున్నాడని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మారడు అని గనక నువ్వు అనుకుంటే ఇలాంటి ఎదవే ఎందుకు కావాలని కోరుకుంటారు అమ్మాయిలు అనేది నాకు అర్థం కాదు. అందుకే కోర్టు ఏం చెప్తుంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది, ఒకవేళ ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే మీరు ప్రూవ్ చేస్తే గనక విడాకులు తీసుకోండి అని. ఓకే మేడం, ఇది ఇప్పుడు మామూలుగా అయితే అంతకుముందు రెడీ హ్యాండెడ్ పట్టుకుంటేనే ఇప్పుడు వాట్సాప్ అవి అనేవి చెల్లుతాయా? అంటే ఐ మీన్ సాక్ష్యాలుగా ఖచ్చితంగా చెల్లుతాయి. ఒకప్పుడు చెల్లేవి కాదు, బట్ ఇప్పుడు మనం గనక వాటిని కోర్టుకి ఇస్తే ఇప్పుడు కొన్ని ఏమంటారు మార్ఫింగ్ ఇలాంటివి కూడా ఉంటాయి. ల్యాబ్కి పంపించి అవి ఒరిజినల్ ఫుటేజా కాదా అని ఎంక్వైరీ చేసిన తర్వాత వాటిని కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు వాట్సాప్ చాట్ మేము స్క్రీన్ షాట్స్ తీసుకుని కోర్టుకి స్టార్టింగే మేము ఇప్పుడు డివోర్స్ మ్యాటర్స్ వచ్చినాయి, మ్యూచువల్ కన్సెంట్ కాదు, కంటెస్టెడ్ డివోర్స్ అనుకుందాం, ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వాలని ఉంది, ఆ అబ్బాయి ఈ అమ్మాయిని సాధించడం కోసం విడాకులు ఇవ్వట్లేదు అన్నప్పుడు ఈ అమ్మాయి కనుక ప్రాపర్ ఎవిడెన్స్తో కోర్టు ముందుకు వస్తే ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేస్తుంది కోర్టు. కన్సిడర్ చేస్తారు కదా మేడం. అయితే మరి ఇప్పుడు భరణం అనుకోండి, ఇప్పుడు మ్యూచువల్గా అనుకోండి, వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్తో ఇచ్చారంటారు కదా సార్, మ్యూచువల్గా ఇవ్వలేదు, ఒకళ్ళు సాధించడానికి డివోర్స్ ఇవ్వట్లేదు, అలాంటప్పుడు భరణం కానీ ఏదైనా మామూలుగా ఈక్వల్ మెయింటెనెన్స్ కానీ ఆ కేసెస్ వేయడానికి హక్కు ఉంటుందా? ఈక్వల్ ప్రాపర్టీ ఇస్తారా? అప్పుడు కూడా ఈక్వల్ ప్రాపర్టీ ఇవ్వడానికి ఉండదు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఎలా ఉంది అంటే ప్రస్తుత పరిస్థితిలో పెళ్లి చేసుకుంటున్నారు, 6 నెలల తర్వాత ఏదో ఒక నింద మోపి డబ్బులు గుంజుకునే ప్రయత్నం, ఇలాంటి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫాల్స్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి. సాధించడానికో లేకపోతే దీన్ని ఏమంటారంటే ఒక రకమైన ఇది కూడా మగవాళ్ళ గృహహింస అని వచ్చింది. వాళ్ళని కావాలని చేసేవి చాలా తక్కువ పర్సెంటేజే, అలా అని అందరినీ ఒక తాటి కింద కట్టడానికి వీల్లేదు. 10% మాత్రమే అలా ఉంది. నిన్న ఒక ఇన్సిడెంట్ అయింది, ఎగ్జాంపుల్కి వాడుకుందాం. ఇప్పుడు బెంగళూరు ది అతుల్ టెక్కి అతను ఇప్పుడు యూపీలో ఉన్న అమ్మాయితోటి హెరాస్మెంట్కి గురై ఒక 4 years పాటు కోర్టుల చుట్టూ తిరిగిన తర్వాత అతనికి న్యాయం జరగలేదని చెప్పి అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది కదా. ఈ కేసు ఎగ్జాంపుల్. అతన్ని ఆవిడ 40,000 ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ తీసుకుంటూ కూడా నాకు 3 కోట్లు పర్మనెంట్ అల్యూమిని అంటారు, 3 కోట్లు ఇచ్చేస్తే నీకు విడాకులు ఇచ్చేస్తాను, నీ మీద ఉన్న 7 కేసులు రిమూవ్ చేసేస్తాను అని చెప్పి టార్చర్ పెట్టడంతో ఇతను సూసైడ్ చేసుకున్నారు అనేది బయటకు వచ్చింది. అతను ఒక 1.5 hour 1 hour వీడియో చేసి పెట్టాడు, అందరికీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సొసైటీలో సడన్గా ఆడ సమాజం మీద యాంటీ స్టార్ట్ అయ్యింది. ఆడవాళ్ళందరూ 498 మిస్యూజ్ చేస్తున్నారని నానా రకాలుగా మాట్లాడేస్తున్నారు. కానీ యాక్చువల్లీ అతను స్ట్రెస్కి గురయ్యి
దాన్ని మేనేజ్ చేసి ఈ కేసుల్ని తట్టుకుని ఫేస్ చేసుకుని నిలబడలేని ఒక వీక్నెస్ వల్ల అతను చనిపోయాడంట. నేను ఇప్పుడు మన ఇంటి మీద బురద పడితే మనం ఏం చేస్తాం? ఇప్పుడు బురద వేసినోడు ఎవడు అని ఎత్తుక్కోవడం అనేది సెకండరీ. ఫస్ట్ అయితే బురద కడుక్కుంటాం. ఇతని మీద అభియోగాలు ఏర్పడ్డాయంటే ఇప్పుడు అతను ఏమని క్లెయిమ్ చేసింది, ఆ అమ్మాయి ఏమని క్లెయిమ్ చేసిందంటే అబ్నార్మల్ సెక్స్, అతను టార్చర్, ఇవన్నీ ఉన్నాయి. ఒక 7-8 సెక్షన్స్ కింద అతన్ని బుక్ చేసింది. ఇతన్ని నిజంగానే ఇవన్నీ చేయలేదనుకున్నప్పుడు దానికి తగ్గ గ్రౌండ్స్లో నేను ఎలా ఫైట్ చేయాలి అనే దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆమె కోర్టు హాల్లో జడ్జి ముందు నువ్వు ఇంకా చచ్చిపోలేదా అంటే ఈయన చచ్చిపోతే గెలిచింది ఎవరు? ఇప్పుడు ఆవిడ అన్న మాటకి ఈయన చచ్చిపోతే ఆమెనే గెలిచినట్టు కదా. ఇఫ్ షీఈస్ ఇంటెన్షనల్లీ అలాంటివి మాట్లాడినప్పుడు, ప్రోవోక్ చేసినప్పుడు, ఇతను అలా సైకలాజికల్గా వీక్గా ఉన్న టైంలో అలాంటివి విని ఒక లూప్లోకి వెళ్ళిపోయాడు. ఆమె ఏదైతే చెప్పిందో దాన్ని అతను అప్రయత్నంగా అమలు చేసేసాడు. ఇతని తప్పిదానికి సొసైటీలో కతిమ కేసులు అన్నీ కూడా ఫాల్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో మెయింటెనెన్స్ 50% తీసుకోవచ్చా అంటే ఈయన కేసులో 50% తీసుకోవడానికి మెయింటెనెన్సే కాదు, ఆయన శాలరీ సపోజ్ ₹1,00,000 అనుకుందాం, అందులో 40,000 ఇస్తున్నాడు. ఈయనకు కూడా కావాలి కదా జీవన వృత్తి, నెల అయ్యేసరికి ఈయనకి ఖర్చులు ఉంటాయి కదా. సేమ్ ఆస్తిలో సపోజ్ ఈయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినా సరే 50% భార్యకి రాదు. అక్కడ మెయిన్గా ఆమె పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది, ఆమెకు పిల్లలేంటి, అసలు ఏ కారణాల చేత వీళ్ళు విడిపోబోతున్నారు, ఈమె వేసినవి నిందలా లేకపోతే నిజాలా, ఇవన్నీ ఎంక్వైరీకి కాస్త కోర్టుకి టైం పడుతుంది. ఇన్ని కేసుల్లో ఒక ఇద్దరు జంటే కాదు కదా వెళ్ళింది. యాక్చువల్గా జరగాల్సింది ఏంటి ఇక్కడ? వీళ్ళిద్దరూ ఈగోలోకి వెళ్ళకుండా వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే నీకు నాకు దీనివల్ల మనం విడిపోవాలనుకుంటున్నాం, నీకు ఆస్తి పరంగానే ఒకవేళ ఇలా ఉంటే ఆ అమ్మాయి మీద ఎక్స్టార్షన్ కేసు ఫైల్ చేసి ఆమెని రికార్డ్స్లో ప్రూవ్ చేసి ఆమె కాల్ రికార్డ్స్ పెట్టుకుని ఆ అమ్మాయి ఫోన్లో ఖచ్చితంగా రూడ్గా బిహేవ్ చేస్తుంది. అరే నువ్వు నాకు ఇస్తావా లేకపోతే నేను కేసు చేయాలా అనేది మాట్లాడుతుంది. అలాంటివి రికార్డులు పెట్టుకుని లేకపోతే ఫిజికల్గా వచ్చినప్పుడు వాళ్ళ గొడవని ఇంకొకరికి చెప్పి స్మార్ట్గా బిహేవ్ చేసి ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకుని కోర్టుకి సబ్మిట్ చేస్తే ముట్టుకే లేదా? ఖచ్చితంగా అమ్మాయికి అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, ఒకటి ఉషా మనము కార్ కొనుక్కున్నప్పుడు ఒక మాన్యువల్ చూస్తాం కదా, గేర్ ఎక్కడుంది, స్టీరింగ్ ఎంత, అంటే మన ఈ కార్కి మోడల్ ఏంటి, దీని స్టీరింగ్ లెఫ్ట్ ఉందా రైట్, ఇవన్నీ చూసుకునే కదా మనం కారుకి కూర్చుని ఎక్సలేటర్ నొక్కుతాం. ఇప్పుడు మనము లైఫ్లో ఒక కేసు మన మీద పడ్డప్పుడు దీని పూర్వపరాలు ఎలా ఉంటాయి, రేపు సర్కమ్స్టాన్సెస్ నేనేం ఫేస్ చేయబోతున్నాను అనే ఒక అవగాహన. సేమ్ అలాగే ఒక జీవితంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక మెచ్యూరిటీ వచ్చిన మనుషులు 18 years దాటిన తర్వాత సమాజంలో ఎన్ని రకాల క్రైమ్స్ ఉంటాయి, ఇవి తెలుసుకోవడం అవసరం. మాకు అవసరమా ఏదో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లైఫ్ వెళ్ళిపోతుంది అన్నట్టు కాకుండా ప్రతి మహిళ, ప్రతి నాట్ ఓన్లీ ఉమెన్, మెన్ కూడా ఒక పెళ్ళైన ఇప్పుడు కౌన్సిలింగ్స్, ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నారు అన్నప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి వాల్యూ లేదు చాలా మందికి. మాకు అవసరమా? ₹1,00,00,000 పెట్టి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు, పెద్ద పెద్ద మండపాలు బుక్ చేసుకుంటారు. ఒక్క సైకాలజిస్ట్కి ఒక్క 5,000 3,000 ఇచ్చి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి చిన్న చూపు. మాకు అవసరమా? మీ సైకాలజిస్ట్ అనగానే మేమేమన్నా పిచ్చోళ్ళమా, లేకపోతే మాకు ఒకళ్ళ చెప్పే అంత స్థాయిలో మేమున్నాం, మేమెందుకు చెప్పించుకోవాలి? ఇట్లాంటి ఈగోయిస్టిక్ పీపుల్ ఉన్నారు సొసైటీలో. పెళ్ళి అనేది డ్రైవింగ్ నేర్చుకుని ఇప్పుడు ఎట్లా కార్ డ్రైవింగ్ మాన్యువల్ ఎట్లాగో లైఫ్ మాన్యువల్ రాజ్యాంగం, ఈ కాన్స్టిట్యూషన్ అండ్ ఇప్పుడున్న చట్టాలు, వీటన్నిటి మీద అవేర్నెస్. మనం ఒక కొత్త వ్యక్తితో కలిసి కాపురం చేయబోతున్నప్పుడు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉండబోతాయి, ఒకవేళ ఇలా ఉంటే నేను ఎలా వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, ఏ విధంగా నేను లైఫ్ని పీస్ఫుల్గా ఉంచుకోవడానికి కావాల్సిన ట్రిగ్గర్స్ ఏంటి, ఇలాంటి టెక్నిక్స్ సైకాలజిస్టులు ఇస్తారు, మంచి ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఇస్తారు. ఈ జాబ్ ఒకప్పుడు మన అమ్మమ్మల తాతయ్యలు చెప్పేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో, అఫ్ కోర్స్ మీరు మ్యారీడ్ అయితే మీకు తెలిసే ఉంటుంది. ఒక పెళ్ళై ఒక ఇంటికి పంపించేటప్పుడు పక్కకు పిలిచి చెప్తారు, అమ్మ ఆయన కొంచెం కోపం చూపించినా కొంచెం తట్టుకో. వాళ్ళ ఇంట్లో కూడా చెప్తారు, అరే అమ్మాయిని బాగా చూసుకోరా, మన ఇంటికి ఆడపిల్ల వస్తుంది కొత్త ఇంకో అమ్మాయి అని. ఇట్లాంటి చెప్పుకున్నప్పుడు తెలియని ఒక మంచి సున్నితత్వంతో పెరిగిన రోజులు అవి. ఇప్పుడు ఎమోషన్స్, ఒక బాండింగ్, ఇట్లాంటి అన్నిటికీ దూరంగా ఉండడం, కేవలం ఒక ఐసోలేటెడ్ ప్రపంచంలో శాలరీ వస్తుంది, ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్లో ఉంటున్నారు, వాళ్ళకి వీటన్నిటికీ దూరంగా ఉండడం వల్ల మంచి కౌన్సిలర్ లేరు. ఇలాంటి పరిణామాలు ఎక్కువ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అనేవి చాలా అవసరం. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కేసెస్లో కూడా ఆల్మోస్ట్ 40% కేసెస్ కోర్టు దాకా వెళ్ళవు. మాట్లాడే ఒక ఇదిలోనే వాళ్ళతోటి ఇది కేసే కాదని నేను చెప్పేస్తాను. నా లాంటి అడ్వకేట్స్ చాలామంది ఆలోచిస్తారు, అవసరమా డ్రాగ్ అవ్వడం కేసులో, మీరు బెటరు కూర్చొని సెటిల్ చేసుకోండి.
లేదా లోక్ అదాలత్ ఉంటుంది, లేకపోతే మ్యూచువల్ కన్సెంట్. ఒకసారి ఇలా మీకు టైం సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతుంది అని చెప్పే అడ్వకేట్స్ చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ముఖంగా కూడా నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతి చిన్న గొడవకి కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో పెద్దలతో లేదా మంచి అడ్వకేట్స్ లేదా మంచి కౌన్సిలింగ్ సైకాలజిస్టులకు కన్సల్ట్ అయ్యి మీకు జరుగుతున్న విషయాల్ని చర్చిస్తే ఒక 60% కేసెస్ మా కోర్టులో ఫైల్స్ రెడ్యూస్ అవుతాయి. ప్రతి దానికి పరిగెత్తక్కర్లేదు. ఇప్పుడు చిన్న జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, ఏం చేస్తాం మనం, మంచిగా అమ్మమ్మ కషాయాలు తాగుతాం, లేదా చిన్న పారాసిటమాల్ వేసుకుంటాం. అలాగే ప్రతి దానికి టెన్షన్ పడిపోకుండా మనం మైండ్ని బ్యాలెన్స్ చేసుకునే టెక్నిక్స్ కూడా తెలిస్తాయి. అందుకే మేడం ఇప్పుడు ఈ మామూలుగా రిలేషన్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో దీనికి ఇప్పుడు మామూలుగా గొడవలు వచ్చి లాయర్ని అప్రోచ్ అయితే ఈ సెక్షన్, ఈ హెరాస్మెంట్ అని ఉంటుంది. బట్ దాన్ని ఎమోషనల్గా డీల్ చేయాలంటే మీరు సైకాలజిస్ట్గా ఎలా హెల్ప్ అవుతుంది ఆ క్లయింట్స్కి? అది ఉషా, యాక్చువల్లీ నన్ను నేను ప్రౌడ్గా ఫీల్ అవ్వేది ఏంటంటే, నేను అడ్వకేసీ అంటే నా ఎల్ఎల్బితో పాటు సైకాలజీ చదవడం నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఎందుకు అంటే నానా రకాల క్లయింట్స్ వస్తారు మన దగ్గరికి, ఫ్రస్ట్రేషన్తో, కావాలని షార్ట్ టెంపర్తో, లేకపోతే కొంతమంది నిజంగా ఇలా మల్టిపుల్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ని చూసి మనము జస్ట్ మనం వ్యూయర్ ఒక సినిమా చూస్తున్నట్టే. నాకు ఇది, నేను ప్రతిదీ ఎమోషన్స్ క్యారీ చేయను. బట్ ఆ చూసేటప్పుడు నేను జడ్జి చేయకపోయినా నాకున్న తెలుస్తూ ఉంటుంది పాత క్లయింట్కి ఈ క్లయింట్కి అసలు వీళ్ళు ఎందుకు ఎగ్జైట్ అవుతున్నారు, వీళ్ళు అసలు నిజంగా కోప్పడడానికి ఈగోకి వెళ్ళడానికి ఆస్కారం ఉన్న కేసేనా వీళ్ళది. ఇలాంటివి చూసినప్పుడు ఎక్కువ శాతం సున్నితంగా పెరిగిన అమ్మాయిలు ఒక అబ్బాయి నుంచి చిన్న ధిక్కారం కూడా తట్టుకోలేరు. నువ్వు ఎందుకు ఇది చేయలేదు అంటే వాళ్ళు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకుంటారు. అంటే నేను రాటు తేలమని చెప్పట్లేదు, కానీ కొన్నిటికి ప్రిపేర్ అయ్యి ఉండడం వల్ల, అంటే వాళ్ళు సైకలాజికల్గా ఫిట్ అయి ఉండడం వల్ల చాలా రకాలుగా వాళ్ళే కౌన్సిల్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైవర్స్ కేసే తీసుకుందాం. మన దగ్గరికి వచ్చిన డైవర్స్ కేసు, ఆమెకి 2 అమ్మాయిలు, పేరెంట్స్ లేరు. ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదరు వాళ్ళ అమ్మని తిడుతూ వస్తాయి అని మాట్లాడడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసి పెరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నాక వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు దూరం అయిపోయారు, హస్బెండ్ తోటే ఉంది. ఇప్పుడు వచ్చిన హస్బెండ్లో ఆమె ఏం కోరుకుంది, మా నాన్నలాగా ఈయన ఉండకూడదు, నన్ను గౌరవించాలి, చాలా బాగా చూసుకోవాలి, ఇన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్తో ఆమె ఎంటర్ అయింది ఆ ఇంట్లో. ఇప్పుడు అలాంటిదే దొరికినప్పుడు ఆ అమ్మాయికి ఆయన ప్రేమించి ఒక రోజు ఏదో నెగిటివ్గా అన్నంత మాత్రాన కన్విన్స్ చేసుకునే అంత ఓపిక లేకుండా, ఇంకా నువ్వు వచ్చు మా నాన్నలాగే, ఇంకా అంటే ఇంకొంచెం దాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటూ దాన్ని సాగదీసి విడాకుల దాకా తెచ్చుకున్నారు. ఒక్కరోజు ఇద్దరిని పిలిచాను నేను మన దగ్గరికి, భార్యాభర్తలు ఇద్దరిని పిలవడం జరిగింది. సపరేట్ కౌన్సిలింగ్ చేసినప్పుడు ఇతని ఎలిగేషన్స్ ఏంటంటే, ఆ అమ్మాయి నేను నుంచున్న కప్పు తీసిన ప్రతి దాంట్లో నన్ను కంపేర్ చేస్తుంది. పక్కింటి ఆయన అలా లేడు, ఆ అమ్మాయికి కాఫీ తెచ్చిచ్చాడు, నువ్వు తేవట్లేదు, నువ్వు అలా వాళ్ళ నాన్నతో ఇలా నన్ను నానా రకాలుగా నేను ట్రై చేస్తున్నాను మేడం ఆమెతో కలవడానికి. ఆ అమ్మాయి అందుకు ఇష్టపడట్లేదు. నేను ఒకరోజు బయటికి తీసుకెళ్దామంటే కూడా పొద్దుంతా తిట్టేసి సాయంత్రం తీసుకెళ్తావా, ఇలా ఇంకా నన్ను ఫ్రస్ట్రేట్కి గురయ్యేలాంటిగా అంటే ఇన్సల్ట్ చేస్తుంది అని ఇతని కంప్లైంట్. ఈ అమ్మాయిని పక్కకు తీసుకుని మాట్లాడినప్పుడు చెప్తుంది, వస్తే ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు నచ్చదు, నేను ఆయన నుంచి స్టార్టింగ్ నేను మ్యారేజ్కి ముందే చెప్పాను, నాకు గౌరవం ఇంపార్టెంట్ అని చెప్పాను, కానీ నువ్వు ఏదైతే నేను కోరుకున్నానో అదే నీ దగ్గర దొరకకపోతే నాకు ఇంకా నువ్వు అక్కర్లేదు, ఇట్లాంటిది. అప్పుడు ఇద్దరు పెరిగిన వాతావరణాలు చూస్తే ఈ అబ్బాయి మాస్ అంటే చాలా జోవియల్గా ఉండడం, ఈ అమ్మాయి ఏమో విపరీతమైన సెన్సిటివ్, ఎందుకంటే నాన్న పెంపకంలో కొన్ని మిస్టేక్స్ ఉండడం ఆమెకి. సో నాకు ఈ అడ్వకేసీ ఇట్లాంటి క్రమంలో ఒక అడ్వకేట్ దగ్గరకు వచ్చారు విడాకుల కోసం, కానీ ఈజీగా నేను వాళ్ళని కౌన్సిలింగ్ చేయగలిగాను. ఏంటి, వాళ్ళు ఇద్దరిలో లోపాలు లేవు చెప్పాలంటే, ఇద్దరికి ఒకరికొకరు కావాలని కోరుకుంటున్నారు, కానీ ఇక్కడ ఈగో డామినేట్ చేస్తుంది అంతే. నేను ఈయనని సాధించుకోవాలి, ఈయనతోటి వంట చేయించుకోవాలి, ఈయనతోటి గౌరవం పొందాలని ఈమె ఎక్స్పెక్టేషన్. ఇతనేంటి, నేను నా లైఫ్ పార్ట్నర్, నేనేమన్నా పడాలి. అండ్ ఇది కొంచెం మెన్ డామినేటివ్ సొసైటీ కాబట్టి ఆబ్వియస్లీ అతనికి మా ఇంట్లో మా నాన్న ఇలా ఉంటాడు, నేను కూడా ఇలా ఉంటాను, ఇట్లాంటి ఒక ఇది వల్ల వాళ్ళు చిన్న ఇష్యూస్ వల్ల విడాకుల దాకా వచ్చారు అని నాకు అర్థమైంది. ఒక సైకాలజిస్ట్గా నాకు ఇక్కడ చాలాసార్లు కౌన్సిలింగ్ చేయడానికి, జంటల్ని కలపడానికి నాకు ఇది అడ్వాంటేజ్. ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 3-4 months అయింది, నేను మళ్ళీ కాల్ చేశా,
3 నెలలు తీసుకోండి టైం, ఒకవేళ మళ్ళీ ఇదే సిచ్యువేషన్ రిపీట్ అయితే అప్పుడు నేను విడాకులు ఇప్పించేస్తాను మీరు రండి అని. నేను రీసెంట్గా కాల్ చేస్తే మీకు ఇప్పుడు విడాకులు కావాలా, కెన్ ఐ ఫైల్ అని అడిగితే ఆమె లేదు మేడం సారీ అండి అట్లేం లేదు. నేను ఆ టైం కనుక నేను చాలాసార్లు ఇదే కొంచెం టైం తీసుకుని కన్విన్స్ చేసుకోగలిగితే అవి అసలు బ్లండర్సే కాదు. నెక్స్ట్ వాడు కూడా ఆబ్వియస్లీ అలా ఉండడానికి గ్యారంటీ ఏముంది? కొన్ని అర్థం చేసుకోవాలి, కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, కొన్ని మార్చుకోవాలి, కొన్ని కట్ చేసుకోవాలి, ఎరేస్ చేయాలి. అంతే, మనిషిని కట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇది నచ్చట్లేదు, కొంచెం నువ్వు ఇలా చేయకపోతే బెటర్ అని. మన కమ్యూనికేషన్లో చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి కదా, కమ్యూనికేషన్ని సాఫ్ట్ చేసుకుంటే ఎన్నో బంధాలు, ఇది సివిల్ కేసులు, ఫ్యామిలీ కేసులు ఇవే కాదు, అన్ని రకాల కేసులో కమ్యూనికేషన్ లోపం వల్ల మాత్రమే అవి రేజ్ అవుతాయి. ల్యాండ్ రిలేటెడ్లో కూడా వాడు కొంచెం ఎన్క్రోచ్, కొంచెం కబ్జా చేశాడు అనుకుందాం ప్లేస్లో, మాట్లాడుకోవచ్చు. నాకు ఇది ₹1,00,000 గజం, ఈ కబ్జా చేసింది నాకు ఇస్తావా? లేదు అంటే నేను కోర్టుకు వెళ్తా, లేకపోతే పోనీ నేను ఇది కూలగొట్టమంట. ఇలా నానా రకాలుగా డిస్కషన్స్ చేసుకుని అమికబుల్గా కూడా సెటిల్ చేసుకోవచ్చు. సివిల్ కేసు ఒక్కసారి ఎంటర్ అయ్యింది కోర్టులోకి అంటే మేము ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకుని టైం పడుతుంది, కానీ ఇయర్స్ వెళ్ళిపోద్ది. ఈ లోపల కొడుకు వారసత్వం అనుభవించే రోజులు వస్తాయి. దాని బదులు మ్యాక్సిమం కూర్చొని మాట్లాడుకుంటే విడాకులు లాంటి ప్రాబ్లమ్సే కాదు, పెద్ద పెద్ద సమస్యలు కూడా సాఫ్ట్గా డీల్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. దానికి మనం సైకాలజిస్ట్ చాలా బాగా హెల్ప్ చేస్తారు. అందుకే నేను సైకాలజీ చదవడం జరిగింది. అదే మేడం, మీరు చెప్పినట్టు చాలా పెద్ద సమస్యలు కూడా కమ్యూనికేట్ చేస్తే సాల్వ్ అవుతాయి. కానీ ఇప్పుడు ఈ పార్ట్నర్స్లో మీరు చెప్పినట్టు డిఫరెంట్ కల్చర్లో పెరుగుంటారు. ఒకరు రెడీగా ఉన్నా ఇంకొకరు దానికి యాక్సెప్ట్ చేయకుండా ఉంటారు. మీరు చెప్పిన విషయంలో చిన్నదానికే అది పెద్ద చేసుకోవడానికి మెయిన్గా కమ్యూనికేట్ కావడం. అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి? వాళ్ళని మూర్ఖులు అనొచ్చు. కొన్నిసార్లు మనం 4 సార్లు చూస్తాం, 5 సార్లు చూస్తాం, మార్పు అనేది రాకపోతే వాళ్ళ సైకలాజికల్ డిఫెక్ట్ ఉండొచ్చు వాళ్ళలో. దాన్ని క్యూర్ చేయడానికి కావాల్సిన ఇంకా ఈ వైద్యపరంగా ఎత్తుక్కోవాలి చెప్పాలంటే. కొంతమందిని మార్చలేం, ఆ మార్చే క్రమంలో ఈ అమ్మాయి పిచ్చిది అయిపోద్ది. చాలాసార్లు ఒకడు సపోజ్ అతను ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఉన్న కేసు నా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి ఇంకా 20 years అయింది పెళ్ళై, కలిసే ఉంటుంది. దేనికి అంటే మేడం పెళ్ళై ఇప్పుడు బయట సమాజంలో తెలుసుకుంటే ఆయన ప్రేమిస్తాడు, నన్ను కూతురులా చూసుకుంటాడు, ఆ ఒక్కటే నా లైఫ్లో లేదు. కథ అంతా బాగానే ఉంది కదా మేడం, అందుకే అర్థం చేసుకుని ఉండిపోయాను అని చెప్పింది. ఆమెకి ఇప్పుడు 38-40 years వచ్చిన తర్వాత ఇప్పుడు అంటుంది నేను చాలా తప్పు చేశాను, నా లైఫ్లో అన్నీ కోల్పోయాను అని. ఆమెకి సరైన టైంలో సరైన గైడెన్స్ పేరెంట్స్ నుంచి ప్రోద్బలం అవ్వచ్చు, అత్తగారి సైడ్ చెప్పుకుని ఉన్నా, లేకపోతే ఓకే నీకు నిజంగా అదే ఓకే అయితే ఇప్పుడు ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు అంటే ఆమెకి అప్పుడు దాకా ఒక కేజీడ్ లాగా ఉంది, ఇప్పుడు ప్రపంచంలో బయటకు వచ్చింది, పక్కన వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఆమె తెలుసుకుని ఇప్పుడు కంపేర్ చేసుకుని ఇప్పుడు విడిపోవాలనుకుంటుంది. అఫ్కోర్స్ లేట్ అయినా వచ్చింది, కానీ ఇక్కడ మొరాలిటీ, లీగాలిటీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి. మీరు చెప్పిన దాంట్లో ఒక అబ్బాయి మొండితనాన్ని వహించిన, లేకపోతే ఒక అబ్బాయి ఇక ఎప్పటికీ మారట్లేదు అనిపించిన సహనము లేదా భూదేవికంత ఓపిక ఆడవాళ్ళకు ఉండాలి, ఇలాంటివన్నీ ట్రాష్ అండి. మీరు ఎంతవరకు భరించాలో అంతవరకే భరించాలి, దాన్ని దాటి కూడా ముందుకెళ్ళి ఇంకా నేను భరిస్తా అంటే మీరు చేతులారా మీ లైఫ్ని స్పాయిల్ చేసుకున్నట్టు. అప్పుడు మీరు డెసిషన్ ప్లేస్లో ఉండాల్సింది, అంటే డెసిషన్ తీసుకునే టైము పదే ఓపిక పట్టడం అనేది గ్రేట్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్. ఓపిక ఒక స్థాయి వరకే, దాని తర్వాత మనకి దానికి కావాల్సిన కంక్లూజన్ నెక్స్ట్ ఏంటి, నేను ఇలా వెళ్తే నాకు ఏం జరుగుతుంది, నెక్స్ట్ నాకు ఎవరున్నారు, కుటుంబ సపోర్ట్ ఏంటి, వెంటనే ఈ హెల్ప్స్ అన్నీ లీగల్ హెల్ప్. ఇప్పుడు మనకి ఎప్పుడు మనిషికి 4 రక్షణ కవచాలు ఉంటాయి. ఫస్ట్ కుటుంబం, మన ఇంట్లో వ్యక్తులు, తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇమ్మీడియట్ రిలేటివ్స్ వాళ్ళు, తర్వాత సంఘం, తర్వాత లా. ఇన్ని ప్రొటెక్షన్స్ ఉన్నప్పుడు వీటినిన్నిటిని వాడుకోకుండా లోపలే కుమిలిపోతున్నా అంటే ఇక మనం ఏదో వేరే దేశంలో బతుకుతున్నట్టే, వేరే ప్రపంచంలో బతుకుతున్నట్టే. అందుకే అవేర్నెస్ ఉండాలి ఉమెన్కైనా మెన్కైనా కూడా. వాళ్ళు అణిచివేతకు గురి కాబడుతున్నాం అన్నప్పుడు అసలు ఏది అణిచివేత తెలుసుకోవాలి. కాఫీ ఇవ్వకపోతే భార్యను వదిలేసే అలాంటి దాంట్లో అది కాదు, దేన్ని భరించాలి దేన్ని త్యజించాలి అనేది కూడా తెలుసుకున్నప్పుడు ఇంకొంచెం హ్యాపీగా బతకొచ్చు. ఎందుకంటే లైఫ్ అనేది మనల్ని హ్యాపీగా బతుక్కోవడానికి తప్ప ఇక సాక్రిఫైసే జీవితం అనుకుంటే అందరూ నేను సాక్రిఫైస్ చేస్తే నా కూతుర్ని కూడా సాక్రిఫైస్ చేయమని నేర్పిస్తే అదేళ్ళి దాని కూతురు ఎవరు రియల్ లైఫ్ బతికేది? మేడం మీరు చెప్పినట్టు మామూలుగా ఈ ఇద్దరికి పడకపోతే పిల్లలు లేకపోతే పర్లేదు ఈజీగా చెప్పేస్తారు, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా చెప్పేస్తారు. అదే పిల్లలు ఉంటే
మొత్తం మారిపోతుంటుంది. ఎందుకంటే రేపటి భవిష్యత్తు ఆలోచించాలంటారు కదా, అది ఎంతవరకు రైట్? పిల్లల కోసం కలిసి ఉండడం కరెక్టా? ఒకవేళ పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? లేదంటే వాళ్ళిద్దరు పడిపోతే విడిపోయి ఎలా మెయింటైన్ చేయాలి? పిల్లల భవిష్యత్తుని ఎలా డీల్ చేయాలి ఇద్దరు? ఉషా, ఫారిన్ కంట్రీస్లో అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు ఈక్వల్ రైట్స్ తీసుకుంటారు పిల్లల మీద. సపోజ్ 10 రూపాయలు ఖర్చు పెడితే ఇది 5 రూపాయలు నాది, నీ 5 రూపాయలు లేవి, ఇట్లా ఈక్వల్గా. ఇక్కడికి వచ్చేసరికి మన ఇండియాలో ఎలా ఉంటుందంటే ఎక్కువ అదనపు భారం అంతా ఆడవాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే మగతను ఎక్కువ కష్టపడతాడు, అంటే బయటికి వెళ్ళి జాబ్ చేస్తాడు. ఎక్కువ శాతం అమ్మాయిలు ఇంటికి సంబంధించిన పనులు జాబ్ చేస్తూ కూడా ఆ అమ్మాయి ఇక్కడ ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. ఆ అమ్మాయి జనరల్గా ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో పని చేయాల్సిందే, ఆఫీస్ పని చేయాల్సిందే, పిల్లల కేర్ తీసుకోవాల్సిందే. ఈమె మీద సైకలాజికల్గా బర్డెన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న దానికి ఇప్పుడు ఇద్దరు సమానమే కదా అనుకుంటే ఇంట్లో ఒక దగ్గర కూర్చుని వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళ చైల్డ్ అప్పుడప్పుడే వృద్ధి చెందుతున్న ఆలోచన. ఇప్పుడు వాళ్ళు ఏంటి, అమ్మ నాన్నని చూసి అడాప్ట్ చేసుకుంటారు, అలవాట్లు కానీ ఆచరణలు కానీ లేకపోతే ఏదైనా కూడా. అంత మంచి ఒక పిందె దశలో వైట్ పేపర్గా ఉన్న టైంలో వీళ్ళు కొట్టుకు చేస్తుంటే వాళ్ళు భయభ్రాంతులకు గురై చైల్డ్ ట్రోమా అంటారు. వాళ్ళు ఇవే క్యారీ చేసి పెద్దయ్యాక ఆళ్ల పిల్లల మీద కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఓహో, మా అమ్మని మా నాన్న తన్నాడు కదా, నిన్ను కూడా తంతానని ఇలాంటివన్నీ అవుతాయి. లేకపోతే వీళ్ళు చాలా డిప్రెషన్కి లోన్ అయిపోయి భయభ్రాంతులు, ఎప్పుడు వాళ్ళకి చాలా యాంగ్జైటీ అని తొందరగా చిన్న ఏజ్లో భయపడ్డాలు, ఇలాంటి సైకలాజికల్ ఇష్యూస్ అన్ని రేజ్ అవ్వడానికి కారణం కూడా ఈ చుట్టుపక్కల నుంచి గ్రహించిన అలవాట్ల వల్ల మాత్రమే అవుతుంది. నా ఉద్దేశంలో భార్యాభర్తలు తన్నుకుని కొట్టుకుని పిల్లల ముందు టార్చర్ పెట్టి నేను పిల్లల కోసం భరిస్తున్నా నిన్ను అని ఈ క్రెడిట్ అంతా తీసేసుకుని వాళ్ళని వాళ్ళని సాధించే కంటే విడిపోయి వాళ్ళకు ఒక మంచి అప్పుడప్పుడు కలవండి. మీరు భార్యాభర్తలు విడిపోండి, తల్లిదండ్రులుగా విడిపోవద్దు. ఒక ఫ్రెండ్లీ నేచర్లో మీరే ఇప్పుడు ఎట్లయినా సరే ఒక బయలాజికల్ ఫాదరే అవుతాడు కదా, కొత్త ఆయన వచ్చినా ఇదైనా. అలాంటి రిలేషన్ ని కట్ చేయకోకుండా మీరు ఒక సఖ్యతతో, అంతే, తండ్రి మారడు ఎప్పుడు. కొత్త తండ్రి వస్తే బయలాజికల్ ఫాదర్ అయితే కాడు కదా, చూసుకుంటాడేమో, కానీ ఆ అమ్మాయికి కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తూ. ఇంట్లో ఒక ఆడపిల్లకి తల్లయింది, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, వచ్చేవాడి మీద ఈ అమ్మాయి భారం పడేసేయాలని రూల్ లేదు. నీ భర్త ఎవరైతే ఉన్నారో తనే తండ్రి ఉంటాడు, మీ ఇద్దరు ఈక్వల్ రేషియోలో షేర్ చేసుకుని ఆ పాపకి ఇంకాస్త ప్రేమను అందివ్వడానికి ట్రై చేయండి. భార్యాభర్తలుగా కలిసినప్పుడు 2 గంటలు కేటాయించారేమో, తన్నుకుంటూ కొట్టుకుంటూ ఈ పిల్లకి అరగంట కూడా ఇచ్చుండ్రు. కనీసం ఇప్పుడు బాధ్యతలు పంచుకుని అట్లా హ్యాపీనెస్ ఇవ్వండి అంటాను. చాలా మంది ఏంటంటే ఇలా అనుకుంటారు, నేను ఇప్పుడు విడిపోతే నా కూతురికి తండ్రి దూరం అవుతాడు, కలిసే ఉంటా, వీడిని సాధిస్తా కానీ వదిలిపెట్టను. ఇట్లా ఎందుకు? మీరు ఆ బేబీకి ఎలాంటి ఇదిని ఇవ్వాలనుకుంటున్నారు? ప్రేమని ఇవ్వాలి తప్ప. ఇప్పుడు చాలా మంది తండ్రులు ఏం చేస్తారు తెలుసా, మీ అమ్మ ఇలాంటిది అందుకే మీ అమ్మని తిడుతున్నా, ఇట్లా ఈ తల్లి కూడా మీ నాన్న ఇలాంటోడు అని వాళ్ళ లేత మనసులో నానా రకాల చెత్త నింపేసి వాళ్ళని అప్రయోజకులుగా తయారు చేస్తారు. అంటే ఒక టోటల్ నెగిటివిటీని నింపేస్తారు. దానికన్నా బెటరు, నాన్న మాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ బెడిసిగొట్టే, మేము విడిపోతున్నాము, నీకు మేము తల్లిదండ్రులమే, నీకేం కావాలో అన్నీ మేము చూసుకుంటామని ఒక ప్రేమగా వాళ్ళకి గనక చెప్పగలిగితే తల్లిదండ్రులు విడిపోయినా ఫరక్ పడదండి, పిల్లలకి ఏం ప్రాబ్లం లేదు. టార్చర్ పెట్టే బదులు విడిపోయి ప్రేమగా చూసుకోండి అని చెప్తాను నేను. అదే మేడం, ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళ మీద ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలి ప్రాసెస్? ఐ మీన్ ఇప్పుడు డివోర్స్ తీసుకున్నారు, ఒక పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు, పిల్లల్ని హెల్దీ వేలో ఎలా పెంచాలి? అంటే విజిట్ ఎలా విజిట్ చేయాలి, ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? అంటే నేను అంటున్నాను ఇక్కడ నెగిటివ్ విడిపోవాల్సి వచ్చిన సందర్భాలు ఏంటో చూసుకోవాలి. సరే, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల అది భార్య గ్రహించింది లేదా భర్త గ్రహించాడు, ఇది విడిపోవాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? ఇద్దరు కూర్చోవాలి. మనం మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్కి, నీకు నేను నచ్చలేదు, ఇంకొకరితో ఇలా ఉంటున్నావు కాబట్టి, ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషనే ఇంకా ముందుకు వెళ్తే మనం ఇట్లా సీరియస్ అయ్యే బిఫోరే అసలు మనం ఏంటి మారదామా, ఇలాగే ఉంటామా? కొంతమంది అంగీకరించరు కూర్చుని మాట్లాడుకోవడానికి. ఇక కూర్చున్నారంటే ఎక్కడ లేని పాతయన్నీ తీసేసి నువ్వు అట్లా, మీ అమ్మ ఇట్లా, మీ నాన్న ఇట్లా అని బూతులు తిట్టుకోవడాలు, ఇదంతా నాసి రకమైన ఒక ఇది. అంటే ఇక వాళ్ళు ఒక మైండ్ స్టెబిలిటీని కోల్పోయి ఇక వాళ్ళు కొట్టుకోవడాలు తన్నుకోవడాలు దిశగా వెళ్ళిపోతారు. ఇలా చేయడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. సరే, ఒక అమ్మాయి మారింది, ఇంకోసారి తప్పు చేయను అంటే ఎక్స్క్యూజ్ చేయడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే మిస్టేక్స్ ఆర్ బాండ్ టు హ్యాపెన్. మన నేచర్ ఏంటి, హ్యూమన్ జంతువుల నుంచి వచ్చారు, మనం కట్టుబాట్లు ఇవన్నీ పెట్టుకున్నాం కాబట్టి దాని ప్రకారం సూత్రాలు. ఇప్పుడు మన రాజ్యాంగంలో ఏంటి, హక్కులు చెప్పినంత ఇదిగా వాక్ స్వాతంత్ర హక్కు అని గట్టిగా మనం చెప్తాం. కానీ
ఆ హక్కులతో పాటు బాధ్యతల్ని చాలా తక్కువగా చెప్తున్నాం. హక్కులు ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి కదా. నువ్వు వాక్ స్వాతంత్ర హక్కు ఉన్నంత మాత్రాన ఎవరు దారిని పోయే వాడిని తిట్టేస్తా అంటే ఊరుకోరు. డ్యూటీస్ని నిర్వర్తించాలి. నువ్వు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటేనే నీ వాక్కి దానికంత వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ కూర్చున్న టైంలో కూడా కాసేపట్లో మనం దేనికోసం కూర్చున్నాము అంటే సమఉజ్జి చేసుకోవడానికి లేదా విడిపోవడానికి ఒక కంక్లూజన్తో కూర్చున్నాం అనుకుందాం. ఆ టాపిక్ మీద డిస్కస్ చేసుకుని ముందుకెళ్తే ఫ్యామిలీ అంతా బాగుంటుంది. విడిపోయినా సరే ఎప్పుడైనా కనీసం కనబడితే నవ్వుకోవడానికి అరే బాగున్నావా అని అనుకోవడానికన్నా బాగుంటుంది. శత్రువులాగా ఉండాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. భార్యాభర్తలు విడిపోయినా లేకపోతే సివిల్ కేసెస్లో ఏమన్నా తగాదాలో ఇది చేసేసినా దానికి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళెవరో మనం ఎవరో కనబడితే కూడా శత్రువులా చంపుకోవడాలు ఇలా కాకుండా కొంచెం దీనికి అంతటికి కారణం ఏంటి అంటే మన ఆలోచన తీరు, మనలో ఓపిక, మనకున్న సైకాలజికల్ మెచ్యూరిటీ ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. ఇదంతా కనుక బ్యాలెన్స్డ్గా మనం ఉండగలిగితే పిల్లలతో కూడా రేపొద్దున మీ నాన్న అని చెప్పి పలకరించుకునే అంత ఒక ఇది ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది. అంటే దీని అంతటికి కారణం ఒక ఎమోషన్సే చెప్పాలంటే. ఒకడు నా ఓడు కాదు అన్నంత మాత్రాన చాకుతో పొడి అక్కర్లేదు, లేకపోతే ఇతని నుంచి నాకు సెట్ అవ్వట్లేదు అన్నంత మాత్రాన అతన్ని శత్రువులాగా చూడక్కర్లేదు. ఓకే, నీ అలవాట్లు వేరు, నా అలవాట్లు వేరు. అప్పుడు కాలంలో ఏంటి, సేమ్ క్యాస్ట్ వాడికి ఎందుకు ఇవ్వాలి అనుకునే వాళ్ళంటే ఇంట్లో పనులు ఆచార వ్యవహారాలు సేమ్ లాగా ఉంటాయి కాబట్టి చేసుకునేవాళ్ళు. వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇస్తే ఈ వంటలు ఇవకు రావు, మళ్ళీ గొడవలు అవుతాయి అని చెప్పి ఉండేవాళ్ళు. సేమ్ పెళ్ళయ్యాక తెలిసింది డిఎన్ఏలో క్యాస్ట్ వేరని. అప్పుడు ఏం చేస్తాము, భరిస్తాం, నీకు ఓపిక ఉంటే భరిస్తావు, లేదంటే బాబు నమస్కారం నీకు నాకు సెట్ కావట్లేదు ప్లీజ్ విడిపోదాం. ఇంత బాగా కూడా విడిపోవచ్చు. తన్నుకుని కొట్టుకుని నువ్వు ఇప్పుడు పెళ్లిలో కోట్లు ఖర్చు పెట్టేసి అదంతా నాకు ఇచ్చేసేయి, వాడు ఒప్పుకోడు. ఇంక అప్పుడేమవుతుంది, డివోర్స్ డిలే అవుతుంది. దీనివల్ల అడ్వకేట్స్ మీద బ్లేమ్ చేస్తారు. సెలబ్రిటీస్కి 15 రోజులు వస్తాయి, మాకెందుకు రావు అని. సెలబ్రిటీస్కి 15 రోజులు ఎందుకు వస్తాయి చెప్పనా? వాళ్ళు బిఫోరే కూర్చుని మాట్లాడుకుంటారు, సరే నాకు నీకు ఇది, ఎందుకంటే వాళ్ళ దగ్గర పూర్తి ఎకనామికల్ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి నీకు ఇది ఇస్తా తీసుకో, నాకు ఇదిగో ఇది ఉంది సెట్, ఇదంతా మాట్లాడుకుని అప్పుడు మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్కి వెళ్తారు. కాబట్టి కోర్టులో జడ్జెస్కి పెద్ద ఏమి అవసరం రాదు, ఇంకా వీళ్ళని మధ్య కలపండి అనే అవసరం కూడా లేదు. మీరే ఇష్టంతో విడిపోతుంటే మాకేంటి, ఇక్కడ మాకే టైం సేవ్ అవుద్ది కదా. సో ఫాస్ట్ ట్రాక్లో తొందరగా అయిపోద్ది. మన దగ్గరకు వచ్చేసరికి ఎందుకు డిలే అవుతుంది అంటే అక్కడ ఎకనామికల్ లైబిలిటీస్ ఉంటాయి, మార్పులు చేర్పులు ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి. కట్నంలో వెండి పళ్ళం ఇచ్చామంటాడు, అంటే వెండి పళ్ళం ఇవ్వలేదు నాకు చెంచా ఇచ్చా అంటాడు. దానికి మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్, అబద్ధాలు చెప్పుకుంటారు. కొన్ని దగ్గర 50 లక్షలు ఇచ్చి ₹1,00,00,000 అని చెప్పే దగ్గర, ఇట్లాంటి దగ్గర మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ ఎవిడెన్స్గా ఇలా చేసుకుంటూ చాలా డిలే అవుతుంది. ఇక్కడ చట్టం లోపం కాదు, అక్కడ వ్యక్తుల అవగాహన లోపం. వాళ్ళు రీచ్ అయిన ప్లేస్లో ఈ గొడవలు పెట్టుకోవడం వల్ల డిలే అవుతుంది. ముందే అవన్నీ కుదుర్చుకుని కేవలం ముందుకొచ్చి మాకు విడాకులు కావాలంటే మాకు 15-20 రోజుల కన్నా ఎక్కువ టైం పట్టదు. మేడం, ఎవరి ఉద్దేశమైనా కలిసి ఉండాలనే కదా. ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకునే ముందు విడిపోవాలని ప్లాన్గా చేసుకోరు. ఇప్పుడు మ్యూచువల్ దాంట్లో కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తారా? అంటే మ్యూచువల్గా వాళ్ళు డిసైడ్ అయినప్పుడు కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తారా లేదా? యాక్చువల్లీ ఇక్కడ వన్ సైడ్ ఉంటే కనుక కంటెస్టెడ్ డివోర్స్ అంటారు కదా, అలా ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే మేము లోక్ అదాలత్లో ఇప్పుడు రూల్ వచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ఇద్దరు దంపతులు కౌన్సిలింగ్ ఒక 3 rounds or 4 sessions కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సిందే. అంటే అసలు రీజన్స్ ఏంటి, ఎందుకు ఒకళ్ళకి ఇవ్వాలని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ భార్యకి ఇవ్వాలని లేదు, భర్తకి ఇవ్వాలని ఉంది, మ్యాక్సిమం కలపడానికి ట్రై చేస్తారు. ఏ రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు. లేదు ఇతనికి ఏమన్నా ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ డివోర్స్ తీసుకోవడానికి ఏవైతే గ్రౌండ్స్ ఉంటాయో, అంటే మత మార్పిడి కావచ్చు, లేకపోతే అతను అన్ఫిట్ కావచ్చు, లేకపోతే అతనికి నయం కాని రోగాలు ఉండొచ్చు, ఇలాంటివి ఉన్నాయి అనుకుంటే కనుక అమ్మాయికి నచ్చ చెప్తారు, వద్దమ్మా ఇలాంటి లైఫ్లో ఇలా ఉంటే నువ్వు సంతోషంగా ఉండలేవు, డివోర్స్ తీసుకోమనే చెప్తారు. లేదు చిన్న అపార్థాల వల్ల మాత్రమే వీళ్ళు డివోర్స్ దాకా రీచ్ అయ్యారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2 కాకపోతే ఇంకో 4 సెషన్స్ కండక్ట్ చేసైనా వాళ్ళని కలపడానికే ట్రై చేస్తారు, ఈ అబ్బాయిని మార్చడానికి ట్రై చేస్తారు. ఈ అబ్బాయిని వీలైతే అతను అసలు అంటే ఒక అమ్మాయి మత్తులో ఉన్నాడా, ఆ ఇల్లీగల్ అఫైర్స్ అనేది ఇతనికి అలవాటు బానిసలాగా అయిపోయాడా, తనకి అసలు ఒకవేళ మెడికల్గా అతన్ని మంచి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే మారుతాడా, అతని ఇష్యూ ఏంటి, అది రిజాల్వబులా అనుకుంటే దాన్ని రిజాల్వ్ చేయడానికి కోర్టు ప్రయత్నిస్తుంది. ఓకే మేడం, అయితే ఇప్పుడు మామూలుగా పెళ్లి చేసే ముందు మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నారు కదా, యాక్చువల్గా ఏంటంటే చేసుకున్నాక
ఇద్దరు జెండర్ ఎవరైనా అమ్మాయి కూడా మొత్తం నా హక్కు అన్నట్టు మీరు ఇందాక చెప్పినట్టు ప్రతిదీ కంపేర్ చేసి ఇలా టార్చర్ చేసేవాళ్ళు అమ్మాయిలో ఉన్నారు, అబ్బాయిల్లో కూడా మేల్ డామినెంట్ అని టార్చర్ చేసే ఉన్నారు. అసలు పూర్తిగా ఎవరి మీద ఎవరికి ఎంత రైట్ ఉంటుంది, వాళ్ళ లిమిట్స్ ఏంటి, గొడవలు కావడానికి రీజన్స్ ఏంటి? గొడవలు కావడానికి ఇద్దరికి కారణం ఉంటుంది, ఇద్దరిది ఉంటుంది. అంటే ఇద్దరిలో ఏ ఒక్కరు కొంచెం డామినేటివ్ పర్సనాలిటీ అయినా, అంటే ఈగోయిస్టిక్ నేచర్ ఉన్నా, లేకపోతే కొంత ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ కూడా, కొంతమంది అగ్నికార్జ్యం పోసినట్టు అబ్బాయి తరపు అనుకోవచ్చు, అమ్మాయి తరపు అనుకోవచ్చు, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అమ్మాయి ఈరోజు ఏంటి, అవునా ఇలా అన్నాడా, ఇది చాలా తప్పు, ఎందుకన్నాడు అడుగు ఈరోజు అని తల్లి సైడ్ వాళ్ళు, అమ్మాయి సైడ్ వాళ్ళు. లేకపోతే ఈ అబ్బాయి అదేంట్రా నేను ఎదురుగా కూర్చుంటే నా ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. ఇట్లాంటి వాటిల్లో వాళ్ళ పాపం ఫస్ట్ సర్ది చెప్తాడు, అమ్మ పోనీలేవే చిన్నది కదా తెలియకేదో జని. అలా నూరు పోసే వాళ్ళతో కూడా వీళ్ళకి విడాకులకి కొన్ని కారణాలు జరగచ్చు. ఒక 1 year తర్వాత రోజు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని ఇది ఏమన్నా పడుతుంది, నేను తెస్తే తీసుకుంటుంది కదా, లేకపోతే అంటే వాళ్ళు ఒక భ్రమలో పెళ్లి చేసుకుంటారు కొన్నిసార్లు. ఇది ఇలా ఉంటుందని ఒక ప్రీ కన్సీవ్ నోషన్లో వస్తారు. ఎక్స్పెక్టేషన్స్ చాలా, ఇలా నన్ను ఇలా చూసుకోవాలి, అతను నన్ను నాకు అడిగిందలా తెచ్చిపెట్టాలి. పాప నానా రకాల కష్టాలు చేసుకుని బయట ఏం తిప్పలు పడుతున్నాడో, అసలు నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో అతని మైండ్ సెట్ ఉందో తెలియకుండా ప్రెషర్ చేసే వైఫ్స్ ఉన్నారు. వైఫ్ అంటే నేను చెప్పినట్టే వినాలి, నా కాళ్ళ కింద బానిస, నేను చెప్పకపోతే ఎందుకు వినదు, ఇలా వినకపోతే దాన్ని పుట్టింటికి పంపించేస్తా, నాకు ఇది ఎందుకు తెలియదు, ఇలా డామినేట్ చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇప్పుడు నిజానికి చాలా వరకు తగ్గింది ఏంటి అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు కదా, ఇతనికి కాస్త తక్కువ ప్రెషర్ ఏంటి, ఓన్లీ ఆఫీస్ చూసుకుని ఇంటికి రావచ్చు. ఈమె సంపాదిస్తుంది, ఈమె ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేను ఆఫీస్ చూసుకుని ఇంటికి వస్తుంటే ఈయన మాత్రం ఇంటికి వెళ్ళి టీవీ చూస్తున్నాడు, మంచిగా ఏదో వెబ్ సిరీస్ పెట్టుకుంటున్నాడు, నేను కిచెన్లో చపాతీ చేసి ఈయనకి పెట్టాలా, ఇట్లాంటివి కూడా స్టార్ట్ అవుద్ది. ఆమె ఇష్టంతో చేస్తే వేరు, ఈమెకి బాధ్యత రుద్దితే వేరు. బాధ్యతలు సరిసమానంగా పంచుకున్నప్పుడు ఆ దాంపత్యం బాగుంటుంది తప్ప డామినేటివ్గా నువ్వే చేయాలి, ఎందుకంటే సొసైటీ ఆడోళ్ళనే చేయమని చెప్పింది కాబట్టి ఆడోళ్ళే చేయాలి. ఇట్లాంటివి ఉన్నప్పుడు జనరల్గా అవి ఇంకా గొడవలు పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అప్పుడు నేను అందుకే ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఇన్నిటికీ రెడీగా ఉన్నారా, అసలు మీరు పెళ్ళికి రెడీగా ఉన్నారా, అసలు పెళ్ళి అంటే మీ ఉద్దేశంలో ఏంటి, పెళ్లి చేసుకుంటే ఇండివిజువాలిటీ వస్తుందని చేసుకుంటున్నారా, లేకపోతే పిల్లల్ని కనడానికి చేసుకుంటున్నారా, లేకపోతే అసలు పెళ్ళి సపోజ్ ఆ వ్యక్తిలో అన్ని విషయాలు మీకు తెలుసా, అంటే సేమ్ క్యాస్ట్, సేమ్ రిలీజియన్, కట్నం ఇంత వస్తుంది, ఈ కారణాలేనా, లేకపోతే నీ సేమ్ మెంటాలిటీ కూడా ఆయనకు ఉందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తే నువ్వు ఎలా, ఇట్లాంటివన్నీ వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ వేయడం వల్ల మ్యారేజ్కి ముందు ఆమె ఒకలాంటి ప్రిపరేషన్. ఇప్పుడు కొత్తింటికి వెళ్తున్నప్పుడు వీళ్ళ అమ్మ నాన్నలాగా అత్త మామే ఉండాలని రూల్ లేదు అక్కడ. ఈవెన్ నేను సేమ్ ఉండమని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లే, కానీ ఒకవేళ అలా ఉంటే కూడా వాళ్ళని ఎట్లా ట్యూనప్ చేసుకోవాలి, లేకపోతే ఈ టీవీ సీరియల్ చూసి నూనె ఎత్తేయడం ఇలాంటివి కాదు. ట్యూనప్ చేసుకోవడం అంటే మన మనస్తత్వాలకు వాళ్ళు ఫస్ట్ ఇంప్రెషన్. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా ఉంటాయి, నా కోడలు నాకు కాఫీ తెచ్చిపెట్టాలని. తెచ్చిపెట్టడంలో మనకి ఏం తరిగిపోదు, ఒకళ్ళని ఒక అత్త మామని హ్యాపీ చేయడంలో ఏం పెద్ద దానివల్ల ఏమి మన కిరీటం పడిపోదు. ఈ అమ్మాయి నేను మా అమ్మ నాన్నకి ఇవ్వలేదు, నేను వీళ్ళకి ఎందుకు ఇస్తే, ఈమె ఎందుకు నన్ను పని చేయమని అడుగుతుంది, నేను ఇలాంటివి చేయడానిక పెళ్లి చేసుకున్నాను, అట్లా కొన్ని మనకు రిచువల్స్ ఉంటాయి, మన హిందూ సాంప్రదాయంలో కొన్ని ఉంటాయి. ఈ అమ్మాయికి సపోజ్ నచ్చకపోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా పెళ్లి తర్వాత మనం కొత్తింటికి వెళ్తున్నప్పుడు ఇలాంటివి ఉంటాయి, మీరు వీటికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మీరు నచ్చ చెప్పుకునేలాగా మార్చుకునేలాగా మీ మనస్తత్వం ఉండాలి తప్ప ఎదురు తిరిగే ధోరణి కొట్లాడుకునేటట్టయితే అసలు పెళ్లి చేసుకోకండి. కాస్త టైం తీసుకోండి. మీరు ఇంకా ఇమ్మెచ్యూర్ అని కూడా చెప్పడానికి నేను వెనకాడను. పెళ్లికి సంసిద్ధం. ఇప్పుడు 18 years వస్తే డ్రైవ్ చేయాలి కదా కారు. ఇప్పుడు 21 years అబ్బాయికి అమ్మాయికి వస్తేనే కదా పెళ్లి చేసుకోవాలి. అట్లాగే 21 years మైండ్కి వచ్చిందా కూడా చూసుకోవాలి. చాలామంది 30 ఏళ్ళు వచ్చినా కూడా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు. ఈజీగా ఒకళ్ళు నోరు తూలుతారు, మాట అనేస్తారు. ఆ మాట అవతల వాళ్ళకి ఎంత నొప్పిస్తుంది అనే అవగాహన కూడా వీళ్ళకు ఉండదు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటే వాళ్ళు రెడీ అవుతారు, ప్రిపేర్ అవుతారు. వాళ్ళకి ఒక మంచి ఇది ఇచ్చి పంపిస్తే రేపొద్దున వాళ్ళు డివోర్స్ అనే దానికి ఆమె దూరంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
మేడం ఇప్పుడు మామూలుగా డివోర్స్లో ఇవన్నీ ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంటుంది. ఇప్పుడు సపోజ్ భర్త ఉన్న చోటే భార్య ఉండాలంటారు, భార్యకి వేరే దగ్గర ఉద్యోగం ఉంటుంది, భర్త ఉన్న దగ్గరే మూవ్ అయిందనుకోండి, తనకి ఒకవేళ ఈ డిస్ప్యూట్స్ వస్తే ఇప్పుడు తన జాబ్ వదులుకొని వచ్చింది కదా, ఎలాంటి లాస్ యూజ్ అవుతాయి అంటే తను నష్టపోయి తన దగ్గరకు వచ్చింది కదా, తన్ని ప్రాబ్లమాటిక్గా అయ్యి వాళ్ళిద్దరి మధ్య కాంప్లికేషన్స్ వచ్చాయనుకోండి, అలాంటప్పుడు తన జాబ్ లాస్ అయినందుకు ఎలాంటి కేసెస్ వేయచ్చు? ఇక్కడ కేసు వేయడానికి ఏం లేదు. యాక్చువల్లీ ఏంటి అంటే భర్త దగ్గర భార్య లేదు అంటే ఏ పరిస్థితుల వల్ల దూరంగా ఉంది, ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చి దూరంగా ఉందా, జాబ్ పరంగా దూరంగా ఉందా, ఒక లేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అతన్ని ఇటన్నా తెచ్చుకోవాలి అటన్నా పోవాలి, లేదు సరే ప్రేమలు ఉన్న ఇద్దరి మధ్య కానీ దూరంగా ఉంటున్నారు అంటే అది వాళ్ళ అవగాహన, వాళ్ళ అండర్స్టాండింగ్లో ఉంటున్నట్టే. దాంట్లో చట్టం ఇన్వాల్వ్ కాదు. చట్టం ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, వీళ్ళిద్దరూ ఏదన్నా అంటే గొడవలతో తన్నుకోవడం కొట్టుకోవడం, లేదా డబ్బు పరంగా ఒకరికొకరు మోసగించుకుని ఒక అమ్మాయిని ఒకతను డబ్బులు లాగేసుకుని అంటే కట్నం రూపంలో తీసేసుకుని ఆమెని త్యజించడం అంటే వదిలేసేయడం, అప్పుడు ఈమె కాంజుగల్ రైట్స్ కింద అతనికి నోటీస్ పంపించి నా బాధ్యతని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవచ్చు, అతను ఈమెను తీసుకెళ్ళి ఈమెను పూర్తిగా పోషించాల్సిన బాధ్యత భర్తదే ఉంటుంది. అలా కాకుండా ఇద్దరు మ్యూచువల్గానే విడివిడిగా జాబులు చేసుకుంటూ ఉంటున్నారు, ఎవరిదారిన వాళ్ళు బాగానే ఉంటున్నారంటే అసలు చట్టం జోక్యమే లేదు ఇందులో. ఓకే, అదే మేడం, అంటే ఫుల్ ఇప్పుడు ఎంత బాధ్యత ఉంటుంది భర్తకి, ఇప్పుడు జాబ్ లేదు, 100% ఆ అమ్మాయి గనక జాబ్ చేస్తుంటే ఈమె పోషించుకోలేని స్థాయిలో, సపోజ్ ఈమెకు 5,000 జీతం వస్తుంది, అతనికి 50,000 జీతం వస్తుంది, ఈమె పోషించుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఒక అపోహ ఉంది బయట, ఇది నేను మీతో చెప్పాలి ఉషా. చాలా మంది అంటారు అమ్మాయి జాబ్ చేస్తే భరణం అడగలేదు, భరణం తీసుకోదు అని, కానీ అది రాంగ్. అమ్మాయి జాబ్ చేస్తున్న భర్త దగ్గర భరణం తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఈమెని పోషించుకునేంత డబ్బు సరిపోవట్లేదు, తన పాపకి తనకి కావాల్సినంత పరిస్థితులను ఆమె సమకూర్చలేకపోతుంది, భర్త ఆమెను వదిలేశాడు అన్నప్పుడు ఆయన శాలరీలోంచి పర్సంటేజ్ అడిగే హక్కు అమ్మాయికి ఉంది. జాబ్ చేస్తున్నావు కదా ఇంకా నీకు మెయింటెనెన్స్ ఇచ్చే అవసరం లేదు అంటే అది అలాంటి దానికి మీరు నమ్మకండి. మీకు నిజంగా సరిపోకపోతే అంటే అలానే లగ్జరీస్కి వెళ్ళి సరిపోకపోవడం కాదు, బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయలేకపోతుంటే మీ పాప స్కూల్ ఫీజులు కానివ్వండి, మీ తిండి ఖర్చులు, మీకు కావాల్సినవి అన్నీ భర్తే భరించాలి. మీరు ఇంకా చెప్పాలంటే మీరు బాధ్యత తీసుకుని జాబ్ చేస్తున్నప్పుడు ఆ వచ్చే జీతం మీకు సరిపోకపోతే భర్త శాలరీలో నుంచి కూడా నాకు మెయింటెనెన్స్ కావాలి, నాకు నా పాపకి అని కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు మామూలుగా భర్త తల్లిదండ్రులను చూడాలి, ఇటు వైఫ్ని చూడాలి. సో వీళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్లో వీళ్ళకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అంటే పేరెంట్స్కి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, వైఫ్కి ఎంత పర్సెంటేజ్? ఇక్కడ తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా చూడాలి అనేది లేదు ఉషా. ఇప్పుడు తల్లిదండ్రులకు 3 కొడుకులు ఉన్నారు అనుకుందాం, ఇప్పుడు కావాలని తల్లిదండ్రులు కోడల మీద పగ సాధించడానికి ఆ కొడుకు దగ్గరే ఉండి నా కోడలు నన్ను చూడట్లేదు కాబట్టి మేము వదిలేసామనో ఇట్లాంటి బ్లేమ్ గేమ్స్ ఆడినప్పుడు నేను ఇక్కడ అందుకే మేజర్ రోల్ ఇక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం అంటాను. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు, లేదా సరే ఒక్క కొడుకే ఉన్నాడు అనుకుందాం, ఖచ్చితంగా ఆ కొడుకు తండ్రి గనక జాబ్ చేయకపోతే ఆయన వృద్ధాప్య దశలో ఉంటే తల్లిదండ్రులు ఇద్దరు అంటే వర్క్ చేయలేని పొజిషన్లో ఉంటే మీ ఇద్దరు సమాన పాత్ర పోషించాలి. అక్కడ భార్యాభర్తలు ఇద్దరు, సపోజ్ ఒక కపుల్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు అత్త మామల్ని చూడాలి. అమ్మాయికి గనక ఎవరు లేరు, ఒక్కతే కూతురు అంటే అమ్మాయి తరపు తల్లిదండ్రులను కూడా వీళ్ళిద్దరు కలిసి పోషించుకోవాలి. అది ఒక మ్యూచువల్గా తీసుకోవాల్సిన డెసిషన్స్. నేను అమ్మ నాన్నని చూస్తాను, నేను ఇంట్లో ఇవ్వలేను. నా అబ్బాయికి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో పెళ్లి చేసినంత మాత్రాన ఒక్కగానొక్క కూతురు ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఖచ్చితంగా ఇద్దరు సమానంగా బాధ్యతలు తీసుకోవాల్సిందే. ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కరైనా కూడా మీ మమ్మీ వాళ్ళకి నువ్వు ఇది చేస్తే నిన్ను వదిలేస్తా అంటే అక్కడ కూడా గృహహింస కేసు పెట్టొచ్చు. ఇంకొకటి ఇక్కడ ఉంది, గృహహింస కేసు అంటే కేవలం భార్యలో పెడతారు అంటారు, కానీ ఇది కూడా అపోహ. గృహహింస మహిళలు, ఇప్పుడు అబ్బాయిలకు కూడా, ఇప్పుడు ఒక టీవీసీ తప్ప అబ్బాయిలకు కూడా అమ్మాయిలు సపోజ్ టార్చర్ పెడితే హింస ఎక్కడైనా హింసే. వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని పోలీస్ స్టేషన్లో టార్చర్ పెడుతున్నట్టు అబ్బాయిలు కూడా కేసు పెట్టచ్చు, అత్త కూడా పెట్టచ్చు. అంటే మన పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత అత్తగారు ఉంటారు కదా, ఒకవేళ ఒక యూపీలో ఒక ఆమె వీడియో రిలీజ్ అయింది, వాళ్ళ అత్తని బెల్ట్తో కొట్టడం, బాగా ఏది పడితే ఆడ ఆమె మీద ఎత్తేయడం, ఇవన్నీ విజువల్స్ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కోడల మీద యాక్షన్ తీసుకున్నారు కదా. ఇది గృహహింసే. ఆడవాళ్ళు ఎవరైనా ఆడవాళ్లే, కేవలం భార్య ఆడవాళ్ళని కాదు, ఎక్కడ మీకు అన్యాయం ఎదురైనా దాని మీద చట్టం ఉంది. ఒకవేళ లేకపోతే అప్పటికప్పుడు, అందుకే కదా మనం ఫ్లెక్సిబిలిటీ, మనం చట్టాలని పుట్టించుకునేది, మార్పులు చేర్పులు చేసుకునేది. మొబైల్ ఎట్లా అప్డేట్ అవ్విందో
ఇప్పుడు నోకియా నుంచి సో అండ్ సో వాటికి చట్టాలు కూడా మనం మారుతున్న పరిస్థితులతో ఈ స్థితి గమనాలతో పాటుగా చట్టాలు కూడా ఎప్పటికప్పుడు మనకు నచ్చినట్టు రాసుకుంటాం, మార్పులు చేర్పులు జరుగుతాయి. చట్టం దృష్టిలో అందరు సమానమే. మొన్న కేసు తర్వాత అబ్బాయిలకి చట్టాలు లేవు, అమ్మాయిలకి అన్నీ ఉన్నాయని మాట్లాడుతున్నారు. చదువుకోని వాళ్ళు వాళ్ళ కర్మ, అది అవేర్నెస్ లేకపోవడం అంటే అది ఎలా అవుతుంది? ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ శాతం హింసకి గురవుతున్నారు, 90%. కాబట్టి ఇవి ఎక్కువ హైలైట్ అవుతున్నాయి, వీళ్ళే ఎక్కువ కనబడుతూ ఉంటారు. అబ్బాయిలు రేర్గా 100లో 2 హింసకు గురవుతారు భార్య చేత. అందరినీ ఒకే తాటికి కట్టేసి ఆడవాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి అనడం కూడా తప్పు. అవేర్నెస్ లేకపోవడం తప్పు. ఇక్కడ చట్టం అందరికీ సమానమే. మీరు అన్నట్టు మామూలుగా ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియాలో వినేది ఏంటంటే అమ్మాయిలు మిస్యూజ్ చేసుకొని హరాస్మెంట్ అనో లేకపోతే డబ్బుల కోసమని ఎక్కువ మెయిన్గా కేసులు కోర్టులు ఫైల్ చేస్తున్నారు అంటున్నారు. యాక్చువల్గా ఏ కేసులో వాళ్ళకి రైట్ ఉంటుంది, ఎంత పర్సంటేజ్ ఇస్తారు? ఒకవేళ వీళ్ళు డిస్ప్యూట్స్ వచ్చి అమ్మాయిలు అబ్బాయిల మీద కేసు వేసినా కూడా వాళ్ళు ఎంత పర్సంటేజ్ వీళ్ళకి మెయింటెనెన్స్ వస్తుంది, లేకపోతే వాళ్ళు ఎందుకు మిస్యూజ్ చేసుకుంటున్నారు అనేది పడుతుంది, బర్డెన్ ఎక్కువ పడుతుందని ఎందుకు ఫీల్ అవుతున్నారు అబ్బాయిలు? ఇప్పుడు ఆడవాళ్ళకి ఆల్ ఆఫ్ ద సడన్ స్వాతంత్రం వచ్చింది కాదు. మనకి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది. ఎప్పటి నుంచో వాళ్ళు అణచివేతకు గురవుతున్నారు. కానీ దీన్ని గొంతు ఓపెన్ అయ్యి చెప్పొచ్చు అనే అవగాహన ఇప్పుడిప్పుడు వస్తుంది. సోషల్ మీడియా పుణ్యం అవ్వచ్చు, లేకపోతే ఇండిపెండెన్సీ అవ్వచ్చు, ఈ మధ్య కాలంలో అవేర్నెస్ వస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పుకోవడం వల్ల కేసులు ఎక్కువ ఫైల్ అవుతున్నాయి, బయటకు వస్తున్నాయి. ఇందులో ఫాల్స్ కేసు ఫైల్ అయ్యేది ఒక 10% ఉంటుంది. అందరు అట్లా మిస్యూజ్ చేసుకోరు. ఎవరు ఏ భర్తను వదులుకుని నరకంలో ఇట్లా కోర్టుల చుట్టూ తిరగాలని ఎవరు కోరుకుంటారు? ఇప్పుడు అమ్మాయి మాత్రం తిరగదా? కోర్టులో కేసు వేసినంత మాత్రాన ఓన్లీ భర్త తిరుగుతున్నాడా? భార్య కూడా తిరగాల్సిందే. ఒక చిన్న జీవితాన్ని ఒక 100 ఏళ్లలో మనం బతికేది మా అంటే 60-70 ఏళ్లే. ఇందులో కూడా జీవితాన్ని నరకప్రాయం చేసుకోవాలని ఏ ఆడపిల్ల కోరుకోదు. ఆడవాళ్ళకి చిన్న మనస్తత్వం, వాళ్ళు ఏదైనా తృప్తిగా బతకాలి, నా పిల్లలు, నా భర్త, నాది, ఇలా ఒక చిరు ఇదితోటి చిన్న వాటికి సంతోషపడతారు ఆడవాళ్ళు. చాలా తక్కువ మొండి మనుషులు ఆడవాళ్ళు ఉండేది, వెరీ రేరు. ఇక ఆ చిన్నది పట్టుకుని ఆ చిన్న చెంచా విషయాన్ని పాలల్లో కలిపేసి మొత్తం అంతా విషయం అనడానికి వీల్లేదు. ఇంకొకటి మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, పర్సంటేజ్ విషయానికి వస్తే ఇక్కడ ఆ అబ్బాయికి రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి? ఇప్పుడు ఆ అబ్బాయికి అమ్మ నాన్న ఉన్నారనుకుందాం, ఆ అబ్బాయి శాలరీ ₹1,00,000 అనుకుందాం. ఆ తర్వాత ఈ అమ్మాయికి ఏమీ లేదు, 2 ఆడపిల్లలు అనుకుందాం. అప్పుడు ఈ ₹1,00,000లో 50-50 అనడానికి వీల్లేదు. 70% కోర్టు ఇవ్వచ్చు, 80% ఇవ్వచ్చు. ఇతను తినడానికి కొంత పెట్టుకుని మిగతాదంతా పిల్లలకి భార్యకి ఇవ్వమని కూడా చెప్పొచ్చు. అప్పుడు జడ్జ్ స్టేట్ ఆఫ్ మైండ్ అవ్వచ్చు, ఆ అమ్మాయి ఇచ్చిన ఇది అవ్వచ్చు, లేకపోతే ఈ అమ్మాయికి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో ఇక్కడ దాన్ని బట్టి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ఇది ఫిక్స్డ్ పర్సంటేజ్ ఎప్పుడూ ఉండదు. ఆ అబ్బాయికి ₹1,00,000 జీతం ఉంది, ఈ అమ్మాయికి కూడా ఒక 70,000 జీతం ఉంది అనుకుందాం. ఈ అమ్మాయికి వేసేసింది. వేసినప్పుడు కోర్స్ ఇద్దరు కావాలని ఏదో ఈగోలకు పోయి మెయింటెనెన్స్ గుంజుకోవాలని ట్రై చేస్తున్నప్పుడు అసలు మెయింటెనెన్సే గ్రాంట్ చేయకపోవచ్చు. లేకపోతే ఈ అమ్మాయికి 2 ఆడపిల్లలు ఉన్నారు, చేతులు ఎక్కువ ఏమి లేవు, అతనేమో సంపాదించుకుని విచ్చలవిడిగా హాయిగా వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు అనుకుంటే 80% గుంజి అమ్మాయికి ఇప్పియచ్చు. ఆ టైం జడ్జ్ స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి కూడా ఉంటుంది. మనం ఇప్పుడు మామూలుగా అయితే కట్నం తీసుకోవడం నేరం అనేది చెప్తాం, కానీ చాలా వరకు అన్ని అఫీషియల్ ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఎంతో కొంత ఇస్తుంటారు. ఇచ్చే దాని మీద ఒకవేళ పిల్ల వైపు వాళ్ళు అబ్బాయికి వాళ్ళు ఇష్టంగానే ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు హస్బెండ్కి ఎంత రైట్ ఉంటుంది అంటే, నాకు తెలిసిన పర్సనల్ కేసులో ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక ₹1,00,00,000 ఇస్తానంటే ఆ అమ్మాయి తరపు నుండి ఇస్తానంటే అది ఆ అబ్బాయిది అవుతుంది. అంటే నేను నాదే అడుగుతున్నా, నేను ఎక్స్ట్రా కోటి కంటే ఎక్కువ అడగట్లే కాబట్టి ఈ ₹1,00,00,000 నావే, నేను అడుగుతా అని భర్త అంటున్నాడు. సో అలాంటి కేసులో వాళ్ళకి ఎంత హక్కు ఉంటుంది? ఇప్పుడు కట్నం అమ్మాయికి ఇచ్చిన కట్నంలో అబ్బాయికి ఎంత హక్కు ఉంటుంది? ఇప్పుడు అందుకే కదా అదనపు కట్నం గురించి వేధిస్తున్న మహిళల మీద ఇది పెద్ద కేసు, ఇదేం చిన్న కేసు కాదు. యాక్చువల్లీ కట్నం ఇచ్చినా తప్పే, పుచ్చుకున్నా తప్పే. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి, పసుపు కుంకుమల కింద అమ్మాయి సేఫ్టీ కోసం పేరెంట్స్ ఒక 3 పిల్లలు పుడితే తల్లిదండ్రులు ఏం చేస్తారు, సంపాదించిన దాంట్లో వాళ్ళ తర్వాత ఏం చేస్తారు, 3కి సమానంగా పంచుతారు. మా అబ్బాయికి ఇంత, అమ్మాయికి ఇంత, అమ్మాయికి ఇంత అని ఇచ్చేసుకుంటారు. అది ఒక గిఫ్ట్ లాగా అమ్మాయికి పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి. అట్లా కోర్టులో ఇప్పుడు మనం ఫస్ట్ డివోర్స్ చేసుకున్నా కూడా ఈ ఇచ్చిపుచ్చుకోవడాల గురించే ఫస్ట్ టాపిక్ వస్తుంది. ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోండి, ఏవైతే ఇచ్చుకున్నారో ఫస్ట్ ఏమున్నాయి అనేదే లిస్ట్ అవుతుంది. కోర్టుకు కూడా తెలిసింది కట్నం అని, అంటే ఇది డౌరీ కిందనే తెలుసు. కానీ ఇక్కడ బయటకు వచ్చేసరికి ఏంటి అంటే, ఇక ఇవ్వకపోవడం నేరం కాదు, ఇవ్వడం ఒక ప్రేమపూర్వకంగా ఇచ్చిన ఆస్తిని అవతల అతను హక్కుతో లాక్కోవడం వేరు. ఇక్కడ అతని హక్కు కాదు, ఇది ఇచ్చింది గిఫ్ట్.
మీ పేరెంట్స్ నీకు ఇచ్చినప్పుడు హూ ఈస్ హీ టు గ్రాబ్ యువర్ మనీ? కాబట్టి కోర్టు ఏం చెప్తుందో ఆమె ద్వారా నీకు పొందింది ఏమన్నా ఉంటే తిరిగి ఇచ్చేయి, విడాకులు ఇచ్చే ముందు తిరిగి ఇచ్చే అని చెప్తారు. ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ కట్నం అనేది జబర్దస్తిగా లాక్కోవడమో, లేకపోతే నువ్వు ఇవ్వకపోతే కిరోసిన్ పోసి చంపేస్తానో అత్తగారు బెదిరి, లేదా నీ పుట్టింటికి వెళ్ళి డబ్బులు తెస్తేనే నేను ఇంటికి పిలుస్తానో, లేదా మా అబ్బాయితో కాపురం చేయాలంటే నువ్వు నాకు 10 లక్షలు తే అని చెప్పడమో, ఇవన్నీ డిమాండింగ్ కిందకు వస్తాయి, డౌరీ హెరాస్మెంట్ కిందకు వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ కూడా చేస్తారు. మీరు ఈ విషయంలో ఇట్లా నన్ను కట్నం తెమ్మని వేధిస్తున్నారు అని చెప్తే తీసుకెళ్ళి లోపలేస్తారు. అతను జైలు శిక్ష ఉంటుంది. అతనికి ఆ కట్నం అడగడం అనేది నేరము, అది అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా అమ్మాయిదే. ఓకే మేడం, ఇప్పుడు కొత్తగా చట్టాల్లో నలిఫైడ్ అని ఒక వర్డ్ విన్నాను, దాని గురించి వాయిడ్ అని ఏంటి మేడం? అది ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సపోజ్ నలిఫైడ్, వాయిడ్ ఇలాంటి ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 67 సైబర్ క్రైమ్ ఉంది. 67 అది ఒక కేసు లో ఈ 67 అనేది ఎవిడెన్స్ చెల్లదు అని చెప్పి కోర్టు రిప్పీల్ చేసింది. అంటే ఏంటి, ఒక చట్టము ఒకప్పుడు ఉన్న చట్టము ఇప్పుడు అది అవసరం పడకపోవచ్చు, దాన్ని ఇప్పుడున్న పరిస్థితులకి అది సూట్ కాకపోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో ఒక అమ్మాయి ఒక అతని గురించి డిస్కస్ చేసింది, అందులో కొన్ని నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయన్నమాట. అతను కేసు ఫైల్ చేస్తే 67A కింద నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టారు. దాని తర్వాత అది కోర్టుకు వచ్చినప్పుడు ఆమె భావ స్వేచ్ఛ హక్కు కిందకు వచ్చింది. అది ఈ 67Aని ఉంచితే ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేరు, అందరినీ అణచివేత గురి చేసినట్టు అవుతుంది వాళ్ళ భావ స్వేచ్ఛని. సో అప్పుడు రిపీల్ చేశారు 67Aని కొట్టేయండి అని చెప్పి. ఇప్పటికీ కొన్ని పోలీస్ స్టేషన్లో పాత పుస్తకాలు ఉండడం వల్ల, అవగాహన లోపం వల్ల కొంతమంది తెలిసి తెలియక 67ని వేస్తున్నారు సైబర్ క్రైమ్ కేసెస్ అయినప్పుడు. కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి రిఫరెన్స్ కేసెస్ ఉంటాయి కదా, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇట్లాంటివి పెట్టుకుంటాం కదా, ఇది చట్టం ఇప్పుడు లేదు అని చెప్పి. ఇట్లా మనకు అవసరం లేనప్పుడు చట్టం ఎంత ఫ్లెక్సిబుల్ అంటే మనకి ఒక మార్పులు చేర్పులు అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. మారుతున్న సమాజాన్ని బట్టి, ఈ పరిస్థితులను బట్టి చట్టాల్లో కూడా మార్పులు వస్తాయి. ఇప్పుడు సపోజ్ వాయిడ్ అంటారు, ఇప్పుడు నువ్వు అన్న దాంట్లో నల్లిఫై అన్నావు కదా, వాయిడా రెండు ఆఫ్ కోర్స్ ఒక ప్రతిపదార్థాలు లాంటివే. వాయిడ్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఒక ముస్లింని ఇంకొక హిందూ పెళ్లి చేసుకుంటే అది వాయిడ్ మ్యారేజ్ అంటారు. చట్టం దృష్టిలో చెల్లదు. ఎందుకు అంటే ఇతనన్నా మత మార్పిడి చేసుకోవాలి, ఆమన్నా మత మార్పిడి చేసుకుని ఒక క్యాస్ట్లోకి వచ్చి పెళ్లి చేసుకోవాలి. ఇంకా ఒక పిచ్చి అనకూడదు, ఇన్సేన్ పర్సనాలిటీ సిగ్నేచర్ చేస్తే ఒక ఆస్తిలో కానీ లేకపోతే దాంట్లో అవి కూడా చెల్లవు, అది కూడా వాయిడ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే దానికి ఆ డాక్యుమెంట్కి ఎథెంటిసిటీ ఉండదు అనమాట. అతను కనుక ప్రూవ్ అయితే, ఇప్పుడు నా భర్త అవగాహన లేకుండా ఒక మతిస్థిమితం లేని పరిస్థితుల్లో ఆ ఆస్తిని ఇంకొకరికి రాశారు, ఈయన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని కోర్టుకి కనుక వాళ్ళ భార్య ప్రూవ్ చేసుకోగలిగితే ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అది నల్లిఫై చేస్తుంది కోర్టు. ఇంకా నీకు వాయిడ్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి? ఓకే, కొన్ని శిక్షల్లో కూడా ఏదైతే రద్దు చేయబడిన లేకపోతే తిరస్కరించబడిన, తీసివేయబడిన నల్లిఫై అంటారు. మేడం, ఇప్పుడు మామూలుగా పెళ్ళంటేనే భయపడుతున్నారు అందరూ. మీరు చూస్తే ఇప్పుడు నార్మల్గా నాకు ఒక రిపోర్టర్ చెప్పారు 1 yearకి 1 lakh కేసెస్ వస్తున్నాయంట, డివోర్స్ కేసెస్. అందులో మేజర్గా ఈ డివోర్స్ తీసుకునే ఏం కారణాలు అనేవి తెలియవు. బట్ మీ ఎక్స్పీరియన్స్లో మీకు వచ్చిన కేసెస్ ఏంటి? ఇక్కడ అవగాహన లోపాల వల్ల మాత్రమే ఎక్కువ డివోర్స్ అవుతూ ఉంటాయి ఉషా. కొంతమంది ఏంటి అంటే జెండర్ వాళ్ళు పైకి అన్నీ అంటే బాగా కనబడతారు, అంత బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు బయటకు చెప్పుకోవడానికి ఇది లేక వాళ్ళలో ఫీమేల్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం, వాళ్ళకి తెలిసి కూడా కావాలని ఇంకొక అమ్మాయి జీవితంతో, అంటే వాళ్ళు సమాజపు దృష్టిలో నేను మగవాడిని అనిపించుకోవడానికి పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి గొంతుకోయడం, ఇలాంటి కేసెస్ నాకు రీసెంట్గా 2-3 తగిలాయి. ఆ తర్వాత అనిపించింది ఓహో కనబడేదంతా నిజాలు కాదు అని. ఇలాంటి రీజన్స్ అవ్వచ్చు, కొంత దాంట్లో హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని దగ్గర ఇద్దరికి ఇప్పుడు లవ్ మ్యారేజెస్ చాలా వరకు బ్రేక్ అవుతున్నాయి. దేనికి అంటే వాళ్ళు ఒకటి అనుకుంటారు ఇది నిజం, ఇతని అబ్బాయి చాలా మంచోడు, నెక్స్ట్ నేను ఉన్న 4 రోజుల్లోనే డిసైడ్ అయిపోయి చాలా ఫాస్ట్ డ్రాస్టిక్ చేంజెస్తో డెసిషన్స్ తీసేసుకుని పెళ్లి చేసేసుకోవడాలు, దాని తర్వాత ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు రావడాలు. ఎప్పుడు 2 రోజులు నటిస్తారు, వారం నటిస్తారు, జీవితకాలం ఏ అబ్బాయి కానీ ఏ అమ్మాయి కానీ యాక్టింగ్ చేయలేదు. ఒక సెట్ కావట్లేదు అంటే ఇప్పుడు ఒక బాటిల్కి క్యాప్, ఏ క్యాప్ని పడితే ఆ క్యాప్ని కూర్చోబెట్టలేం కదా, దానికి సెట్ కావాలి. సో మెంటాలిటీ సెట్ కాక ఎక్కువ శాతం డివోర్స్ అవుతాయి. ఇంకొకటి ఓపిక కూడా లేకపోవడం, కొంచెం చాలా మందికి అప్పట్లో ఏంటంటే
కొన్ని ఇగ్నోర్ చేసేవాళ్ళు, ప్రతి సమస్యని సమస్యలా చూసేవాళ్ళు కాదు. ఈ రోజు కాకపోతే రేపు మాట్లాడలే అని ఇగ్నోర్ చేస్తే అతనికి కూడా అరే నా వైఫ్ ఎంత బ్యూటిఫుల్, అంటే తను ఇంత అంటే బ్యూటిఫుల్ అంటే ఫిజికల్గా కాదు మెంటల్గా కూడా, అంటే తనకి మోసం చేయకూడదు అని తనకు తానుగా అనుకోవడం. ఒక మంచి సాంప్రదాయంలో పెరిగిన పిల్లలు, ఒక మంచి కల్చర్, ప్రేమలు ఉన్న వ్యక్తులు ఎవరైనా వాళ్ళ మదర్ని ఎలా రెస్పెక్ట్ చేస్తారో వచ్చిన వైఫ్ని కూడా తనకు కావాల్సిన గౌరవం ఇవ్వడం, తన స్వేచ్ఛకి కొంచెం ప్రయారిటీ ఇవ్వడం, పెళ్లి చేసుకోగానే ఆమె హక్కులు అధికారాలన్నీ తన కబంధ హస్తాల్లో తీసుకోకూడదు, తన స్వేచ్ఛ తనకుంది అని ఒక బార్డర్ లైన్ నియమించుకోవడం, ఇలాంటి చేస్తే ఏ పెళ్లి కూడా విడిపోదు. విడిపోవడానికి రీజన్స్ వచ్చినప్పుడు అవి నిజంగా విడిపోయే కారణాలే అనుకున్నప్పుడు విడిపోయినా తప్పులేదు. కానీ ఈ విడాకులు అనేది ఉండడం అనేది మన రైట్ ఉంది కదా, అది చాలా మంచిది. అంతకుముందు ఏం జరిగేది, ఈ విడాకుల వ్యవస్థ లేని టైంలో అతను ఎలాంటోడైనా సరే భరించాల్సి వచ్చేది, సమాజం కోసం టార్చర్ అనుభవించేది ఉమెన్. మంచోళ్ళు కూడా చెడిపోయేవాళ్ళు, ఎందుకంటే ఇది చచ్చినట్టు నా దగ్గరే పడి ఉంటుంది అన్నప్పుడు ఈ ప్రేమలు ఏముంటాయి, వాడి స్వార్థం కోసం ఆ అమ్మాయిని వస్తువులాగా చూడడం తప్ప కనీసం ఈ విడాకులు అమ్మో ఇప్పుడు నేను ఎక్కువ తక్కువ చేస్తే నన్ను వదిలి వెళ్ళిపోతుందన్న భయం వల్లన్నా కొంచెం మారే మొగోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కదా వ్యవస్థ కొంచెం కొంచెం సెట్ అవుతుంది, ఆల్ ఆఫ్ ద సడన్ మొత్తం మారిపోదు. ఎక్కడో మన చరిత్ర నుంచి వచ్చుకుంటూ ఈ స్థాయికి మనం చేరాం. అట్లీస్ట్ మీరు నేను ఇలా కూర్చుని ఇంటర్వ్యూ చేసుకునే అంత స్వేచ్ఛ మనకు వచ్చింది. ఇంత ఓపెన్గా మన కష్ట సుఖాలు చెప్పుకుంటున్నాం, మనం నేర్చుకున్నవి షేర్ చేసుకుంటున్నాం. మీ కష్టాలు నాతో చెప్తుంటే దానికి సంబంధించిన రెమెడీస్ నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇంత స్వేచ్ఛ, ఇంత ప్యూరిటీ మన మహిళల్లో ఇంకాస్త ఎంత ఎడ్యుకేట్ అయ్యాము అంటే రాజ్యాంగం వల్లే అని చెప్తాను నేను. మేడం, మీరు ఇంతకుముందు చెప్పినట్టు అమ్మమ్మలు తాతయ్యలు చెప్తారు, లేకపోతే మనం క్లోజ్డ్ సర్కిల్లో ఉండేవాళ్ళము, అక్కడక్కడ కల్చర్కి క్యాస్ట్ అని ఏదైనా చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, మనం వేరే కంట్రీస్లో కూడా వచ్చి చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. తర్వాత పెళ్ళిళ్ళు లేట్గా అంటే స్టడీస్ కంప్లీట్ చేసి లేట్గా ఫాస్ట్గా ఏజ్ అయిపోతుందని చేసుకునే వాళ్ళు, లేకపోతే ప్రొఫెషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కేసెస్ ఇలా చేసుకుంటున్నారు కదా, ఎక్కువ ప్రొఫెషన్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ కానీ చూస్ చేసుకుంటున్నారు. సో మెయిన్గా మ్యాండేటరీ ఏంటి, పెళ్ళికి చూసుకోవాల్సినవి ఏంటి, మ్యాండేటరీగా ఎలాంటి చట్టాలు తెలుసుకోవాలి ముందు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళికి ముందు చట్టాల కన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒక కుటుంబ వ్యవస్థ ఎందుకు ఏర్పడింది, అసలు ఆ కుటుంబానికి ఉన్న వాల్యూస్, అంటే అసలు ఈ సమాజంలో ప్రయారిటీస్, ఒక భర్త భార్య, దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ని ఎట్లా ఇవ్వాలనుకుంటే దేనికోసం, అంటే ఒక హ్యాపీగా ఉండడానికి సంఘంలో మంచి వాళ్ళు అనిపించుకోవడానికన్నా బిఫోర్ వ్యక్తిగతంగా తనేంటి, తన నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇతని క్యారెక్టర్ ఎలా ఉండాలి. ఇంకొకటి అసలు చాలామంది మగవాళ్ళకి ఇది తప్పు అని కూడా తెలియదు. అంటే ఒక ఉమెన్ని తనకు నచ్చినట్టుగా మార్చుకోవడం తన హక్కు అనుకుంటున్నారు తప్ప, అరే తనకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, తనకు కూడా ఇష్టాలు ఉంటాయి అనే ఒక కనీస అవగాహన లేకుండానే పెళ్లి దాంట్లోకి ఎంటర్ అయిపోతున్నారు. సో ఫస్ట్ పెళ్లి గురించి తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే విడాకులు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఇంకొకటి ఇంకా మళ్ళీ దీంట్లో వెళ్తే కూడా మళ్ళీ మన పురాతన వ్యవస్థే వస్తుంది. అక్కడి నుంచే మనం వస్తూ కొన్ని జనరేషన్స్ చూసుకుంటూ వచ్చాం. తాతలు ముత్తాతలు వాళ్ళు ఎలా చేశారో మనం కూడా అలా చేస్తాం. ఇగో ఇది కరెక్టే, ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ అనిపించింది, పక్క సమాజంలో రాంగ్ ఉంటుంది. కొన్ని ఎథిక్స్, కొన్ని మోరల్స్ మనకి ఇది విచక్షణ ఉంటే, ఇప్పుడు సపోజ్ నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నా, సపోజ్ నేను కొద్ది రోజుల తర్వాత నా భర్త సైడ్ బంధువులు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ ఇవన్నీ గమనించిన తర్వాత నేను ఇక్కడ ఉండడానికి నిశ్చయించుకుంటే ఖచ్చితంగా నేను దానికి తగ్గట్టు మారాల్సిందే. నేను ఎక్కడ ఉండబోతున్నాను, నా మేజర్ రోలు, నేను ఎవరికి నేను సర్వీస్ చేయబోతున్నా, నాకేం కావాలి వీళ్ళ నుంచి, ఇట్లాంటి కొన్ని ఒక అవేర్నెస్ ఉంటే, నాకే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ పెట్టుకుంటే మనం మారడం పెద్ద కష్టం కూడా కాదు, దానికి అనుగుణంగా వెళ్ళిపోవచ్చు. లేదా నువ్వే వాళ్ళని మార్చుకోవాలనుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే అందులో ఈ మంచి చెడులు కూడా తీసుకుని, ఇప్పుడు సపోజ్ నీ భర్త వెళ్ళి వీళ్ళని మర్డర్ చేసిరా అంటే నువ్వు చెయ్యవు, దాంట్లో నీకు కాస్త అంటే ఇది తెలుసు, అంటే రాంగ్, అది ఏది మంచి ఏది చెడు అనే అవగాహన ఉండాలి అని చెప్పాను కదా. సో పెళ్లిలో కూడా అలాంటివే, నువ్వు పిల్లల్ని కనబోతున్నప్పుడు ఎలాంటి వాడితో కంటున్నావు, రౌడీ గారిని పెళ్లి చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళతో పిల్లల్ని కనే ముందు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు అందుకే కదా వేరే కంట్రీస్లో అబార్షన్ అనేది ఇష్టం లేకోకుండా బిడ్డని కనకూడదు అనేది ఉంది. అంటే తన ఇష్టం, అమ్మాయి ఇష్టం, తను ఇతనితో వద్దనుకుంటే అబార్షన్. మన ఇండియాలో అట్లా లేదు. నువ్వు సపోజ్ ఒక విషయంలో, ఒక రేప్ విషయంలో తప్ప నువ్వు వేరే దగ్గర, అంటే అది కూడా కోర్టు
ప్రమేయంతో తప్ప అబోర్షన్ చేయడానికి వీల్లేదు అని చెప్పి. ఇక్కడ ఇష్టమున్న తీరులో బ్రతకడానికి స్వేచ్ఛ ఎక్కువ ఉంది ఇండియాలో. అందుకే ఎక్కువ శాతం అమాయకులు బలవుతూ ఉంటారు. ఎవరైతే బ్రెయినీ పీపుల్ ఉంటారో, కల్ప్రిట్స్ ఉంటారో, వాళ్ళు చట్టానికి దొరకకుండా మాల్ ప్రాక్టీస్ చేసినా సరే వాళ్ళు చాలా చాలా హీరోస్ లాగా పోర్ట్రే చేసుకుంటూ ఇలా ఉండడానికి కాస్త వ్యవస్థ కూడా ప్రేరేపించింది. ఇప్పుడు ఒక పర్సన్, ఒక మొగతను వాళ్ళ భార్యతోటి గొడవ పడుతుంటే ఇది ఓకే, కామనే కదా, కొట్టుకుంటారు, కలుసుకుంటారు. అదే భార్య భర్తతో గొడవ పడుతుంటే దాన్ని అరే చూసావారా ఆ అమ్మాయి వాడిని కొట్టింది అని చెప్పి ఇట్లా చూస్తారు. నిన్న మొన్న జరిగిన సంఘటనలు కూడా, అంటే ఇవి రేర్ కేసెస్ కాబట్టి హైలైట్ చేస్తారు. మేడం ఇప్పుడు సెలబ్రిటీస్ అయినా ఎవరైనా అందరికీ ఎమోషన్స్ ఒకటే. ఇప్పుడు వాళ్ళు ఈజీగా ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళ సెలబ్రిటీస్ ఇప్పుడు ఈ ఇయర్లోనే చాలా చూసాము. అలానే అలా చూసినప్పుడు ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి? మీరు యాజ్ ఏ సైకాలజిస్ట్ అండ్ అడ్వకేట్గా వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు డివోర్స్ తీసుకున్నాక తర్వాత లైఫ్కి ఎలా మౌల్డ్ అనేది మీ కౌన్సిలింగ్, ఐ మీన్ ఏమైనా బిఫోర్ డివోర్స్ కౌన్సిలింగ్ ఇస్తారు కదా, అది ఎలా దోహదపడుతుంది? నేను చెప్తాను, ఏ వస్తువుకైనా వ్యక్తికైనా బానిస అవ్వకండి అని. అంటే మీ అవసరాలు ఏంటి వాళ్ళతో, మీకు ఎంతవరకు మీరు అంటే ఎమోషన్స్ని ఓవర్గా మీరు చేసుకుంటే అది ఒక స్వీట్ కూడా ఎక్కువ తింటూ ఉంటే అది పాయిజన్ లాగా అవుతుంది కదా. ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం తెలియాలి అని అనుకుంటాను. ఇప్పుడు పెళ్ళైపోయింది, ఒకసారి విడిపోవాల్సిన సందర్భాలు వచ్చాయి. విడిపోయిన తర్వాత యాస్టీస్గా మళ్ళీ మీ నిత్య జీవితంలో కావాల్సినవి ఏంటి వాటిలో ఉంటే, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీ కేసెస్ తీసుకుంటే బాగా పాపులర్ అయింది నాగ చైతన్య సమంత అనుకుందాం. ఇప్పుడు నాగ చైతన్య మ్యారేజ్ చేసుకున్నాడు, అయిపోయింది. సమంత కూడా ఇమ్మీడియట్గా చేసుకోవాలని లేదు. ఆ అమ్మ ప్రిపేర్ అవుతుంది సెల్ఫ్గా. తను అంటే ఒక ట్రామాని ఆమె చెప్పాలంటే డిప్రెషన్కి గురైంది, తను ఓపెన్గా ఒప్పుకుంది. నేను చాలా ఫ్లక్చుయేట్ లైఫ్లో చాలా రకాల ఒడిదుడుగులకి లోనయ్యాను అని చెప్పింది. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో పర్సనల్ థింగ్ మనకు అనవసరం, కానీ ఇక్కడ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ప్రజల అట్రాక్షన్ మొత్తం వాళ్ళ మీదకి వెళ్ళింది. అంటే వీళ్ళు ఇంత ఈజీగా విడిపోతారా, వీళ్ళంతా అతను విడిపోయారు, పెళ్లి చేసుకున్నారు, ఇంత నార్మల్గా ఇంత ఈజీగా ఎమోషన్స్ అంటే అనే దానికి వచ్చారు చాలామంది. కానీ యాక్చువల్గా ఎవరికి ఈజీ కాదండి. క్లోజ్ అయితే ఒక బ్యాచిలర్ తోటి ఇంకొక బ్యాచిలర్ ఒక రూమ్లో ఒక 6 నెలల పాటు 6 ఏళ్ల పాటు కలిసి ఉన్నా వాడు వెళ్ళిపోతుంటే ఇంకోటి ఏడుస్తాడు. అది హ్యూమన్ నేచర్. మనం ఎప్పుడు మన మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే నాది అనిపించుకునే ఒక ధోరణి ఉంటుంది. భర్త అనేసరికి వాళ్ళు ఇంకొకరిని చూడకూడదు, ఇంకొకళ్ళ సైడ్ వెళ్ళకూడదు, నన్నే ప్రేమించాలి. ఈ అమ్మాయితో గడపకపోయినా పర్లేదు కానీ అతను ఇంకొకరితో ఉంటే తట్టుకోలేరు. అది హ్యూమన్ సైకాలజీ, తప్పు కాదు ఒప్పు కాదు. ఒక ఉమెన్ నేచర్, వాళ్ళ భర్త ఈమెతో ఉండకపోయినా పర్లేదు, ఇంకొక ఆమెతో ఉంటే ఈమె తట్టుకోలేదు. అలాంటి సందర్భాల్లో వీళ్ళు యాక్చువల్గా కొన్నిసార్లు రియాలిటీలో, అందుకే నేనేం చెప్తానంటే ఎమోషన్స్కి మోరల్స్కి కొన్ని రియాలిటీని కూడా మనం ఇప్పుడు ఆర్జీవి చాలాసార్లు చెప్తాడు ఏంటి రేషనల్ థింకింగ్. సో రేషనల్ థింకింగ్ చాలాసార్లు అవసరం పడుతుంది. మనము ఇది అవసరం, దీన్ని ఎంతవరకు మనం ఆలోచించిన తీరు దీంట్లో అవతల వాళ్ళని పక్కకు పెట్టి ఆలోచించాలి. ఎప్పుడు వాళ్ళది కూడా నువ్వే ఆలోచించేసావు అనుకోండి, మనం వాళ్ళ కంట్రోలింగ్ మెకానిజంలోకి వెళ్ళిపోతాం. వాళ్ళని కట్టుదిట్టం చేయాలి. ఇప్పుడు సపోజ్ నాగచైతన్యకు ఒక అమ్మాయి ఇష్టం, పెళ్లి చేసుకున్నాడు. తన ఇష్టాన్ని మనం అది కూడా డివోర్స్ తీసుకుని ప్రాపర్గా లీగల్గా వెడ్డింగ్ అయిపోయింది. మనం ఎవరు నిందించడానికి, కింద మెసేజెస్ చూస్తే వాళ్ళ వీడియో కింద పాపం నానా రకాల ఇదంతా పాపం వాళ్ళని తిడుతూ న్యూ కపుల్ అయిపోయింది. వాళ్ళకి లేని ప్రాబ్లం ఈ వ్యూయర్స్కి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే రాంగ్గా, నీ పెళ్ళి ఇంత ఈజీగా ఎమోషన్స్ అంటే అంత ఇదా, కానీ యాక్చువల్గా అంత టేక్ ఇట్ ఈజీగా ఉండడంలో తప్పు లేదు. సమంత తనను తాను నిలదొక్కుని పాతది గతం అంతా ఒక కళ, నన్ను నేను నమ్ముకోవాలి. నెక్స్ట్ నేను సపోజ్ ఇదే పరిస్థితి ఇంకోసారి ఎదురైనా సరే మన ప్రేమను ఇంకొకళ్ళ చేతిలో పెట్టడం కాదు, నన్ను నేను ప్రేమించుకోవడం తెలియాలి ఫస్ట్. అంటే నా సంతోషాలు ఇంకొకళ్ళ చేతిలో పెట్టడం, ఆయన నవ్వుతే నేను హ్యాపీగా అవ్వడం అనేది కాదు. ఎవరు ఎలా ఉన్నా నీతో పాటు నీ నవ్వు నీ హ్యాపీనెస్ నీతో ఉంటూ నీ హ్యాపీనెస్ని చేయగలిగే స్వభావాన్ని పెంచుకోవాలి తప్ప నా ఎమోషన్స్ని వేరే వాళ్ళ దగ్గర డిపెండ్ అయ్యేంత వీక్గా మనం ఉండకూడదు అనే అవేర్నెస్ తెచ్చుకున్నందుకు కుడోస్ టు సమంత. మేడం మీరు చెప్పిన కేసులో ఇది ఓకే, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి ఇండిపెండెంట్గా ఉంటే ఓకే. కానీ ఇప్పుడు ఒకరికి ఇష్టం లేదు, ఒకరికి ఇష్టం ఉంది, వీళ్ళు వాళ్ళ ఇష్టపూర్వక మారి వాళ్ళతో ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళని
వాళ్ళ వైపు మలుచుకోవాలా, మార్చుకోవాలా, లేదంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ తప్పుకోవాలా? ప్రేమ ఇక్కడికి వచ్చేసరికి మొరాలిటీయే, నేను లీగల్ది పక్కన పెట్టేస్తే మోరల్గా ఆలోచిస్తే, ఒక అమ్మాయి పాపం అమాయకంగా ఒకరి జీవితంలో ఎంటర్ అయింది. ఆమెకు తెలియదు ఆల్రెడీ అతనికి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయనో, లేకపోతే అబ్బాయి ఎలాంటి వాడో తెలియదు. అతను కట్నం కోసం ఆశపడో, లేకపోతే అమ్మ నాన్న ఏమనుకుంటారో అని బలవంత పెళ్ళో ఈ అమ్మాయి జీవితంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయితోటి సహకరించకుండా, హ్యాపీగా ఉండుకోకుండా అతను పక్క వాళ్ళనే ఊహించుకుంటూ ఈ అమ్మాయితో ఉంటున్నప్పుడు, అలాంటి మ్యారేజ్లో ఈ అమ్మాయిని సఫర్ చేస్తూ అతను సఫర్ అయ్యి ఇద్దరూ బాధపడే బదులు విడిపోవడం మంచిదని నా ఉద్దేశం. అప్పుడు ఈ అమ్మాయికి ఇంకా అతనితో ఉండాలి అనిపిస్తే అది ఇంకా అది లవ్ అనరు, తెలియని ఒక అమాయకత్వం. ఆ అమ్మాయికి ఎవరన్నా ఒకళ్ళు కూర్చోబెట్టి చెప్పాలి, మనది కాదు, ఇది మన నేచర్ కాదు, ఈ మనస్తత్వం, ఈ పర్సన్ మనకి సూట్ కాడు. ఇప్పుడు సపోజ్ ఒక గుర్రాన్ని చెరువు దాకా పట్టుకెళ్తాం కానీ నీళ్లు తాగించలేం కదా, ప్రయత్నించవచ్చు. లేదు పదే పదే ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు ఈ అమ్మాయిని మార్చాల్సింది అబ్బాయిని కాదు. అక్కడ వాడు గంగల పోని ఎట్ల పోని, అమాయకురాలు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇక్కడ. మేడం, డివోర్స్ గురించి ఇంత మాట్లాడుకున్నాం, అసలు ఎన్ని కేసెస్ చూసారు కదా, అసలు పెళ్ళి అనేది ఇంపార్టెంట్, ఇంత స్ట్రగుల్స్ ఉంటాయి కాబట్టి అది ముందుకి వెళ్ళొచ్చా పెళ్ళి? ఈ మన వ్యవస్థను గౌరవిస్తున్నాం, ఉన్న దాంట్లో ఉన్నాం కాబట్టి పెళ్ళి అనేది విచ్చలవిడితనాన్ని తగ్గిస్తుంది. పెళ్ళి అనేది అవసరం. పెళ్ళి అనేది ఉండడం వల్ల మనకి ఒక బ్యూటిఫుల్, అంటే అఫ్ కోర్స్ ఇది ఒక బర్డెన్ లాగా తీసుకునే వాళ్ళు ఉన్నారు నేటికి, బాగా చదువుకుని ఎడ్యుకేట్ అవ్వడం వల్ల 2 శాలరీస్, నో పిల్లలు అనేది కూడా వచ్చాయి. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు వింటున్నవి మాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మేము పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాము, కొంతమంది మేము సఫర్ అవుతున్నాం, మీరు చేసుకోవద్దు, ఇట్లాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. పెళ్ళి అనేది చాలా రకాల తప్పుల్ని తగ్గిస్తుంది. అంటే లైసెన్స్డ్ వైఫ్ ఒకదానికి ఒక హ్యాపీనెస్ని తీర్చుకోవడానికి ఈమె నాకు లైసెన్స్డ్, పర్మిట్ గ్రాంటెడ్, ఇది నీది, అది కాదు పెళ్ళి. పెళ్ళి అంటే ఒక సహచర్యం, ఒక ఏమంటారు, ఏదో లేకపోతే వృద్ధాప్యం అయిన తర్వాత నాకు సేవ చేసే తోడు కాబట్టి ఇది కాదు. ఒక ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అనేది. సపోజ్ ఇదే ఫ్రెండ్షిప్ ఇప్పుడు మనం ఇందాక ఇదంతా ముచ్చట్లు విడిపోయేదే మాట్లాడుకున్నాం కదా, కానీ కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఒక 10 మందితో ఉన్నప్పుడు 6 నెలలు కూడా ఉండలేము. ఎప్పుడు ఏదో ఒక డిస్ప్యూట్, ఇద్దరు మనుషులు కూర్చుంటే ఏదో ఒక డిస్ప్యూట్ అవుతూనే ఉంటుంది. ఒకళ్ళు ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటారు లైఫ్లో. అదే భార్య భర్త, అదొక బ్యూటిఫుల్ ఒక ఫ్యామిలీ. ఇది పెళ్ళి అనే వ్యవస్థ స్టార్టింగ్ ఆస్తులు కాపాడుకోవడం మొదలైంది, కానీ ఎవరు దీన్ని కనిపెట్టారో తెలియదు. కానీ ఒక సైంటిస్ట్ కన్నా ఎక్కువ అతను. ఎందుకు అంటే, నా ఆస్తి పోకూడదు, నాకు పుట్టే వారసుడికే ఇది దక్కాలి కాబట్టి ఒక పెళ్ళి, ఒక ఇది ఇలా స్టార్ట్ అయినా సరే వ్యవస్థ తెలియకుండానే కంట్రోల్లోకి వచ్చేసింది. ఒక కుటుంబం, ఒక ఎమోషన్స్. ఇప్పుడు 10 మందిని ప్రేమించినప్పుడు ప్రేమ వేరేలా ఉంటుంది, మనది అనుకున్నప్పుడు అది వేరేలా ఉంటుంది. స్వార్థం కాదు ఇక్కడ. నువ్వు ఒక రీజన్ ఉంటుంది, నువ్వు సంపాదించేది ఒకళ్ళకి, నువ్వు తింటే ఒక్క సంతోషం ఉంటుంది, నీతో పాటు ఉన్న వాళ్ళని కలిసి పంచుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఒక్కడివే సోలో ట్రావెల్ చేసినప్పుడు ఒకలాంటి సంతోషం. భార్య భర్త పిల్లలు కలిసి వెళ్ళినప్పుడు షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా, భార్య భర్తలు కూడా సేమ్ ఒక సేమ్ ఒకళ్ళతో మనం ఉండలేం కాబట్టి డిఫరెంట్ జెండర్ని తెచ్చుకుని సంతోషంగా ఒక కుటుంబాన్ని పంచుకోవడానికి, తద్వారా పిల్లల్ని పెంచుకోవడానికి ఒక బ్యూటిఫుల్ ఇది కుటుంబ వ్యవస్థ అని చెప్తాను నేను. యాక్చువల్గా ఇప్పుడు పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. డివోర్స్ అంటే రకరకాల కారణాలతో డివోర్స్ తీసుకుంటారు. పెళ్ళి ఇంపార్టెంట్, కానీ దానికన్నా ముందు వర్క్ మీరు అన్నట్టు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుంటే సో విడాకులు అనేవి చాలా తగ్గుతాయి. ఒకవేళ ఇష్యూస్ వచ్చినా కూడా పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ లో అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి ప్రతి దంపతులు మొత్తం బాడీ చెకప్ చేయించుకుంటారు హాస్పిటల్కి వెళ్ళి. అట్లాగే ఏదైనా ఇన్బ్యాలెన్స్ అవుతుంది అన్నప్పుడు ఒక మంచి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుని వాళ్ళల్లో వచ్చిన పొరపొచ్చాలని ఒక్కసారి కూర్చుని డిస్కస్ చేసుకుని ఒక థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకున్నప్పుడు కూడా విడాకుల దాకా వెళ్ళే అవసరం రాదు. మేడం, మీరు ఇదంటే ఇంకొకటి గుర్తొచ్చింది. మామూలుగా మీ దగ్గరకు వచ్చే కేసులు కూడా హెల్త్ ఇష్యూస్తో కూడా వచ్చి ఉంటాయి. తర్వాత డివోర్స్కి ఆబ్వియస్గా డివోర్స్ అయిపోతుంటాయి. ఎలాంటి కేసెస్ చూసారు అలాంటి? నేను చెప్పాను కదా, ఒక అతను యాక్చువల్లీ తను ట్రాన్స్జెండర్, కాకపోతే ఇంట్లో చెప్పుకోకుండా తను మేల్ లాగానే చూపిస్తూ వాళ్ళ వైఫ్ తోటి నటిస్తూ ఊరికే ట్రిప్పులకు తీసుకెళ్ళడం. అమ్మాయిని పర్సనల్ విషయాలకు వచ్చేసరికి అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు, కానీ ఈ ఒక్క దగ్గరికి వచ్చేసరికి అమ్మాయిని నీలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఆమెని కౌంటర్గా బ్లేమ్ చేయడము ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి నాతో చెప్పినప్పుడు ఆమెకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు ఆమె ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ మీద ఆమెకు అవగాహన లేనప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేనే అతన్ని ఒకసారి హాస్పిటల్లో అంటే టెస్ట్ చేసుకోవడానికి పంపిస్తే, ఎందుకంటే పెళ్ళై 4 ఏళ్ళు అయింది, పంపిస్తే అప్పుడు తను ఇంపార్టెంట్గా తేలింది.
అది వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము, ఆ తర్వాత అమ్మాయి విడాకులు, అలాంటి పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా, ఎందుకంటే మ్యారేజ్ అంటే ఫ్రెండ్షిప్ ఆఫ్ కోర్స్, కానీ నాట్ ఓన్లీ ఫ్రెండ్షిప్, ఇంకా అంతకు మించి ఫ్రెండ్షిప్ చేయాలంటే ఫ్రెండ్స్ ఉన్నారు, అంతకు మించి ఉన్నప్పుడు అది ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఆమెకు కూడా తల్లి కావాలన్న కోరిక ఉంటుంది, ఇవన్నిటిని అణుచుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి నేను విడాకులు తీసుకోమని సజెస్ట్ చేయడం కూడా జరిగింది. మేడం ఇప్పుడు మేజర్గా పిల్లలు కలగలేదనుకోండి, అది ఎవరి లోపమైనా కావచ్చు, అలాంటి టైంలో దానికి మెడికల్, ఇప్పుడు జడ్జి ఏం ఇప్పుడు మామూలుగా హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏముంది అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు క్యూరబుల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే దానికి విడాకులకి సంబంధం, అసలు క్యూర్ అయ్యే డిసీజ్ కాదు అది అనుకున్నప్పుడు మాత్రమే అది మనం దీన్ని విడాకుల్లోకి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది తప్ప, ఇప్పుడు సపోజ్ మేజర్ ఇష్యూస్ లైక్ హెచ్ఐవి కానీ, లేకపోతే మెంటలీ ఇన్సేన్ అవ్వచ్చు, అది మెడిసిన్స్తో క్యూర్ అయ్యేవి కాకపోతే, లేకపోతే చిన్న చిన్న యాంగ్జైటీ డిప్రెషన్లకి విడాకులు అంటే అది రాంగ్, అవన్నీ క్యూరబుల్. మేము మంచిగా మాటలతోటి, మంచి మంచి సైకియాట్రిస్టులు ఉంటారు, వాళ్ళు టాబ్లెట్స్ తోటి క్యూర్ చేస్తారు. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.